దేవా పరిశుద్ధుడా మీ పాదాలు వందనాలు తండ్రి. అలాగే ప్రభా తండ్రి జలాశయాలు నిండిపోయి ప్రభా అనేక కీసుల నీరు ప్రభా విడుదల చేస్తున్నారు ప్రభా తండ్రి. ప్రభా మాకెంత నీరు కావాలో అంత నీరుని మీరు దయచేయబడుతున్నారు దేవా. మీకు వందనాలు. సమస్తము తెలుస్తున్న దేవా మీకు వేలాది వందనాలు తండ్రి. నాయన ఎంతవరకు సండేశ్వరుడు మీకు సహాయం చేస్తారు నాయన. బిడ్డల సకాలంలో తల్లిదండ్రులు మీ మందిరాన్ని పంపడానికి సహాయం చేసేవి. వారి పెద్దవారి కుటుంబం కూడా మీ సన్నిధిలో ఉండి నాయన తండ్రి వారి జీవిత ప్రయాసంలో ఆనందించేవారుగా సంతోషించేవారుగా ఉండడానికి బిడ్డలకు సహాయం దయచేయండి తండ్రి. దేవా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అలాగే నాయన బిడ్డల సకాలంలో మీ మందిరాన్ని రావడానికి సహాయం దయచేయండి నాయన. 6 రోజులు పనిచేసుకుని 7వ రోజు ప్రభా విశ్రాంతిలో నా మందిరంలో మీరు ఉండండి, నన్ను ఆరాధించండి, నన్ను బలపడి నన్ను మహిమపరచండి మీరు చెప్తున్న ప్రభా తండ్రి. బిడ్డలు ప్రభా తండ్రి మీ మాట ఉండలేదు ప్రభా తండ్రి, వినేవారుగా ఉండలేదు నాయన తండ్రి. ప్రభా నాయన తండ్రి దేవా మీకు వందనాలు. అలాగే ప్రభా తండ్రి బిడ్డలు ప్రతి ఒక్కరు నాయన సకాలంలో మీ మందిరానికి రావడానికి సహాయం దయచేయండి తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. అలాగే దైవదాసులు ప్రభా శ్రీగోత్సవాలు ప్రభా తండ్రి అక్కడ ఆరాధన ముగించి మా మధ్యకి రావడానికి సహాయం దయచేయండి దేవా మీకు వందనాలు తండ్రి. ఆలోచన సంఘటనలందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అలాగే దైవదాసులను దీవించి ఆశీర్వదించండి, అమ్మగారు దీవించండి, వారికి ఇచ్చిన బిడ్డలు దీవించి ఆశీర్వదించండి ఆయన. మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మంచి వాతావరణం ఇచ్చారు మీకు వందనాలు తండ్రి. నేను దేవా మీకు వందనాలు. అనేక దినముల బట్టి ప్రభా తండ్రి నిత్యాన్ని గురించి మాకు వివరంగా బోధిస్తున్నారు తండ్రి. వినేవారుగా కాకుండా విని దాన్ని ఆచరించే వారిగా క్రియల రూపంగా మా హృదయాలు ఉండడానికి సహాయం దయచేయండి. మా హృదయమైన దేవుని ఆలయం చెప్పారు ప్రభా తండ్రి. చక్కగా మీ వాక్యం విని వాక్యానుసారంగా వారి జీవితంలో సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి దేవా మీ వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన అనేక బిడ్డలు ప్రభా రోగాలతో బాధపడుతున్నారు తండ్రి. ప్రభా వారి ముందు సంవత్సరం యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున సమీక్షించబడుతున్నారు. కూడిన సహోదరి సహోదరులకు కూడా నన్ను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దైవసభలో 53వ కీర్తన వారికి సంబంధించి వారిని చదువుకుని దేవుని మహిమపరుగా బైబిల్ వాళ్ళని కూడా 479వ పేజీ బైబిల్ తెరిచి వాక్యం చదువుతుండగా దగ్గరగా చదివి దేవుని మహిమపరుస్తారు. దేవుడు లేడని బుద్ధిహీనత
హృదయంలో అనుకుంది. వారు చెడిపోయిన వారు అసహ్యకార్యము చేయరు, మేలు చేయవాడు ఎవరునూ లేడు. వారందరూ గాయ కలిగి కొద్దిగా చెడి ఉన్నారు, ఒకరిలో తప్పకుండా అందరిలో చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరూ లేరు, ఒక్కడూ లేడు. భయకారణం లేని చోట వారు భయాక్రాంతులేని. నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించిన కనుక నీవు వారిని సిగ్గుపరిచినది. దేవుడు చెదరగొట్టిన తన ప్రజలను తప్పించినప్పుడు యాకోబు రక్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వ్యక్తిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ సమయంలో శ్రద్ధగా కూర్చుని దైవ వాక్యాన్ని ఆలకిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైనా వెంట వచ్చుటకు కారణం. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైనా ఇంట ఉండుటకు కారణం. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైనా వెంట వచ్చుటకు కారణం. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైనా ఇంట ఉండుటకు కారణం. నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైనా వెంట వచ్చుటకు కారణం. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైనా వెంట వచ్చుటకు కారణం. అబ్రహాము వెంట హానోకు వెంట నోవాహు వెంట నయమాను వెంట అబ్రహాము వెంట హానోకు వెంట నోవాహు వెంట నయమాను వెంట. నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైనా వెంట వచ్చుటకు కారణం. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైనా ఇంట ఉండుటకు కారణం. యాకోబు వెంట యోసేపు వెంట దావీదు వెంట దానియేలు వెంట. యాకోబు వెంట యోసేపు వెంట దావీదు వెంట దానియేలు వెంట. నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైనా వెంట వచ్చుటకు కారణం. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైనా ఇంట ఉండుటకు కారణం. నీ బ్రతుకు దినములన్నీ కృపా
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మగవారి సైడ్ నుంచి ఒక్క హల్లెలూయా కూడా నాకు వినిపించట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మరి ప్రతి విషయంలో కూడా మనము బ్రతికినంత కాలం మన జీవన యాత్రలో ప్రభు యొక్క కృపాక్షేమములు వెంట రావాలి. దావీదు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములే నా వెంట వస్తున్నాను. ఎవరు కూడా వస్తాయి, ఎవరు కూడా వస్తాయి కృపాక్షేమములు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎవరి వెంట వస్తాయట? ఎవరైతే ఆయన యందు భయం కలిగి భక్తి కలిగి జీవిస్తారో వారి వెంట వస్తాయండి. మనం అనుకున్నంత మాత్రాన మన వెంట వచ్చేయం. మనం అనుకున్నది నెరవేరాలి అంటే ప్రభు మాటకు లోబడాలి, ప్రభు చెప్పినట్టుగా చేయాలి. సరే, బానిసలుగా పట్టబడిన యూదులలో నుండి దేవుని కృప వల్ల ఎస్తేరు ఏమైపోయింది? రాణి అయిపోయింది. ఆమె రాణి అయింది. ఇప్పుడు యూదులందరికీ మరణాపాయం వచ్చింది. అది కూడా హామాను యొక్క కుయుక్తి వల్ల, హామాను యొక్క దుర్మార్గపు ఆలోచన వల్ల యూదులందరికీ ఇప్పుడు ఏం రాబోతుంది? మరణదండన, మరణదండన. నిజంగా ఎస్తేరు ప్లేస్లో మనం ఉంటే అనుకుంటాం, నేను ఎంత అదృష్టవంతురాలి, నేను ఎంత దేవుని కృప పొందుకున్నాను, దేవుడు దయ నా మీద ఉండబట్టి నేను తప్పించుకున్నాను. ఈ యూదులు ఎవరికి, మిగిలిన వాళ్ళు ఎవరికి దేవుడు దయలేదు కాబట్టి వాళ్ళు ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది అని అనుకుంటాం మనం. నిజమా కదా చెప్పండి? మన పక్కనే ఉంటాం, యాక్సిడెంట్ అవుతుంది, మనకేం కాదు. అప్పుడు ఏమనుకుంటాం మనం? వాళ్ళ మీద కాకుండా దేవుడు నా మీద దయ చూపించాడు కాబట్టి నాకేం కాలేదు, దేవుడు దయ వాళ్ళ మీద లేదు కాబట్టి వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోయింది అనుకుంటాం. నిజమే కదా? ఆ ప్లేస్లో ఉంటే, ఆ స్పాట్లో ఉంటే మనం ఏమనుకుంటామండి? డెఫినెట్గా ఖచ్చితంగా ఇలాగే అనుకుంటాం. ఇప్పుడు ఎస్టేట్ ప్లేస్లో ఉన్నా కూడా మనం అలాగే అనుకుంటాం, ఐ ఆమ్ సేఫ్. నేను ఎలా ఉన్నాను? సేఫ్గా ఉన్నాను, నాకు ఏ కష్టం లేదు, ఇంకా నాకు ఏ బాధ లేదు, నాకు ఏ ఇబ్బంది కూడా ఇంకా నాకు లేదు అని మనం అనుకుంటాం. అలాంటి ఆలోచన మొర్దెకైకి కలిగి అన్నాడంట, ఒకవేళ నేను సేఫ్ అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు యూదులకు నీ ద్వారా కాకపోతే ఇంకొకరి ద్వారా సహాయం పంపిస్తారు, నువ్వు మొత్తానికి ఏమైపోతావు? దేవుని శాపాన్ని పొందుకుంటావు, జాగ్రత్త, దేవుని శిక్షణ పొందుకుంటావు, జాగ్రత్త అని చెప్పి ఎస్తేరును ఆమెను పెంచుకున్నటువంటి మొర్దెకై హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఆ ఉంటే అంది ఈ పరిస్థితి అంతటికి కారణం, ఆ పరిస్థితులు మళ్ళా తిరిగి మారాలి అంటే నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే రాజు పిలవకుండా వెళ్ళే అధికారం, అవకాశం నాకు లేదు. ఐఎమ్ హోప్లెస్. ఆ విషయంలో నేనేం చేయలేను. కాకపోతే ఇప్పుడు యూదుల కోసం నేను వెళ్తాను. వెళ్ళే ముందు నా అంతటా నేనుగా వెళ్ళిపోను, కానీ దేవుని మీద ఆనుకుని వెళ్తాను, దేవుని మీద ఆధారపడి వెళ్తాను, దేవుని కృప కోసం కనిపెట్టి వెళ్తాను. నేను నా చలికెత్తులు ఉపవాసం ఉంటాం. యూదులందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా మీరు కూడా ఏం చేయాలి? సమాజ మందిరంలో మీరు కూడా ఉపవాసం చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. నేను రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు రాజుగారు నా మీద ఏం చూపించాలి? దయ చూపించాలి. ఏమండి, మనం ఎప్పుడైనా రారాజైన దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, రారాజైన దేవుడు నా మీద దయ చూపించాలి కాబట్టి నేను ఉపవాసం ఉండి వెళ్దాం, దేవుని కృప కొరకు వెళ్దాం అని ఎంతమంది అనుకుంటున్నాం మనలో? ఏమండి, ఇప్పటికీ
ఉపవాసాలు చేయని వారు మీలో చాలా మంది ఉన్నారు. ఎప్పుడూ ఉపవాసం చేయని వాళ్ళు, అప్పుడప్పుడు ఉపవాసం చేసిన వాళ్ళు ఉన్నారు. చేసి ఉపవాసం అనే విషయాన్ని మర్చిపోయిన వాళ్ళు మనలో ఉన్నారు. ప్రియులారా, ఇప్పుడు కనీసం శోధన వచ్చినప్పుడైనా, శ్రమ వచ్చినప్పుడైనా, కష్టం వచ్చినప్పుడైనా పోనీ ఉపవాసం చేస్తున్నారంటే అది లేదు. ఇప్పుడు యూదులు వాళ్ళకి శుక్రవారం సిద్ధపరచుకునే దినం. ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఉపవాసం చేస్తారు సబ్బాతు దినం. ఖచ్చితంగా అందరూ కూడా ఉపవాసం చేస్తారు. యేసు ప్రభువు వారి శిష్యులు ఉపవాసం చేయకుండా చేలోకి వెళ్తున్నప్పుడు ఆ గోధుమ గింజలు తుంచుకుని తింటుంటే, మేము అందరూ ఉపవాసం ఉంటాం, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయడం లేదు అని. ఆ యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? పెళ్లి కొడుకున్న ఇంట్లో ఎవరు ఉపవాసం చేయరు, విందు ఆరగిస్తారు, మంచి ఫంక్షన్ అది గ్రాండ్గా ఉంటుంది, ఆ ఇంట్లో ఉపవాసం చేయడం ఏంటి? అయితే పెళ్లి కొడుకు వెళ్ళిపోతాడు, తర్వాత ఆ ఇంట్లో కొన్ని కష్ట దినాలు వస్తాయి, శోధన దినాలు వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? ఉపవాసము చేస్తారు అని చెప్పి తన శిష్యులను ఆయన వెనకేసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉపవాసం యేసుక్రీస్తు ప్రభువు చెప్పేది ఏంటంటే, ఏదో ఒక నామకార్థంగా క్రమం తప్పకుండా పనిగట్టుకుని చెయ్యాలి కాబట్టి చేస్తున్నాము అని అనుకోకుండా అది చేసేటప్పుడు హృదయపూర్వకంగా చేయాలి. ఇప్పుడు కష్టం అయితే వెళ్ళేందుకు ఉపవాసం చేస్తారు, కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపవాసం చేస్తారు అని చెప్పి ఆయన చెప్పిన జవాబులో మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే, కష్టం వచ్చినా కూడా ఉపవాసం చేయం, బాధ వచ్చినా కూడా ఉపవాసం చేయం. ఇప్పుడు ఇష్టం ఎందుకు ఉపవాసం చేస్తుంది? రాణిగా రావడా? ఆమె గొప్ప మహారాణిగా ఉంది, 127 సంస్థానాలకు మరి అధిపతి అయినటువంటి ఆ రాజుగారి భార్య రాణి గారు. ఆమె ఎందుకు ఉపవాసం చేస్తానంటుంది? ఆమెకి ఏదైనా కష్టం వచ్చిందా? తన ప్రజలకు వచ్చింది కష్టం. అయితే తన ప్రజల కష్టాన్ని తీర్చడం కోసం తాను ఒక సాధనంగా రాజుగారి యొక్క మన్నను సంపాదించడానికి, కృపను సంపాదించడానికి, ఎందుకంటే పిలుపు లేకుండా వెళితే రాజుగారి కోపం వస్తే ఏమైనా చేయొచ్చు, తల తీసి కోటకి వేలాడదీయచ్చు. ఆల్రెడీ పిలిచినప్పుడు వెళ్ళనందుకే వస్తే ఏమైపోయింది? రాణిగా ఉండే అవకాశాన్ని కోల్పోయింది. ఇప్పుడు పిలవకుండానే వెళితే ఆయన ఏమంటాడు? ఆవిడ పిలిస్తే వెళ్ళలేదు, నేనేమో పిలవకుండా వెళ్ళాలనుకుంటున్నాను. ఆ రాజుగారు నన్ను చూసినప్పుడు ఆయనకి నా మీద దయ కలగాలంటే ఆ కార్యం ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే చేయగలరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇస్తేనే కాదండి, మీరైనా నేనైనా ఎవరైనా సరే, మరి మనుషుల దయ మనకు కావాలనుకున్నా, దేవుని దయ కావాలనుకున్నా, మొట్టమొదటిగా మనం ఆశ్రయించాల్సింది ఎవరిని? దేవుడు. చాలా మంది అంటారు కదా, పాస్టర్ గారి పని మీద వెళ్తున్నాం, పని అవ్వాలని ప్రార్థన చేయండి. ప్రార్థన ఎవరికి చేస్తున్నాం? దేవుడికి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? దేవా, అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారో వాళ్ళకి వీళ్ళ మీద ఏం కలగాలి? దయ కలగాలి, వెళ్ళిన కార్యము జరగాలి అని ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని పిల్లలారా, అబ్రహాము తన కుటుంబ సభ్యులందరినీ విడిచిపెట్టేసి వెళ్ళిన అబ్రహాము కూడా ఎవరు వెళ్ళారు? లోతు వెళ్ళాడని అనుకుంటాం. అంతకంటే ముందు అబ్రహాముకి తోడుగా ఎవరున్నారు? దేవుడు. సింహాల గృహంలోనికి దానియేలు ఒక్కడే వెళ్ళాడు అనుకుంటాం మనం, కానీ అక్కడికి వెంట వెళ్ళింది ఎవరు? దేవుడు. అగ్నిగుండంలోనికి శద్రకు, మేషకు, అబేద్నెగోలే వెళ్ళారని అనుకుంటాం, కానీ వాళ్ళతో పాటుగా అగ్నిగుండంలోనికి వెళ్ళింది ఎవరు? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం దేవునితో ఉంటే దేవుడు మనతో ఉంటాడు. అర్థమవుతుందా? ఏమి విత్తుతామో అదే కోసుకుంటాం. మనం దేవుడికి దూరంగా ఉంటే దేవుడు కూడా మనకి దూరంగా ఉంటారు. మనం దేవుని వెంట ఉంటే దేవుడు మన వెంట ఉంటారు. నిజమే. ఈ భక్తులందరూ కూడా వాళ్ళ దేవుని వెంట ఉన్నారు కాబట్టి ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా దేవుడు మనుషులందరూ తెలిసిన దేవుడు వారిని విడువక, ఎడబాయక దేవుడు వారి వెంట ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగుగాక. చెప్తాం, దేవుని స్తోత్రం చెల్లి. హల్లెలూయా. ఇప్పుడు నా వెంట ఎవరు రావాలని కోరుకుంటున్నామే?
ఇశ్రాయేలు పక్షంగా ఎవరు రావాలని కోరుకుంటున్నామే? యూదుల పక్షంగా ఎవరు రావాలని కోరుకుంటున్నామే? రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారి దయ రావాలంటే ముందు ఎవరు దయ చూపించాలని కోరుకుంటున్నామే? దేవుని దయ. నేను మీకు ఇదే చెప్తున్నాను, ఏ విషయంలో అయినా సరే, మీరు ఏ కార్యం జరగాలనుకున్నా సరే, ఖచ్చితంగా మీరు ముందు ఎవరి దయను సంపాదించాలి? దేవుని దయను ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి. దేవుడు దయ చూపించారంటే ఇంక అన్ని పనులు అయిపోయినాయి. కనుక దేవుడే దయ చూపించకపోతే నువ్వెంత బ్రతుకులాడినా, ఎంతగా ప్రాధేయపడినా, ఎంతగా గోజాడినా, ఎంత మాత్రము కూడా దేవుని కార్యాన్ని నీవు చూడలేవు. దేవుని మేలును నువ్వు పొందలేవు, ఆశీర్వాదాలు పొందలేవు, ఆ దీవెనను ఎంత మాత్రం కూడా పొందలేవు అని చెప్పి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తేటగా తెలియజేస్తా ఉంది. సరే, ఈమె అంటుంది కదా, రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ముందు ఆ యొక్క 4వ అధ్యాయం 16వ వచనం 15-16 మనం చదువుకుందాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను. నేను రాజు వద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. ఒక రకంగా చెప్పాలంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. ఇప్పటి వరకు ఆవిడ సేఫ్. ఇప్పుడు ఎవరు సేఫ్? ఇప్పుడు యూదుల సేఫ్టీ కోసము ఆమె తన ప్రాణాన్ని పణంగా పెడతా ఉంది. హల్లెలూయా. నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం నేను చాలా చేశాను, చాలా కష్టపడ్డాను, ఈ బంగారం సంపాదించాను, చాలా కష్టపడ్డాను, ఈ ఆస్తి సంపాదించాను, చాలా కష్టపడ్డాను, ఈ ధనం సంపాదించాను, చాలా కష్టపడ్డాను, ఈ ఇల్లు కట్టాను. మనం చెప్తా ఉంటాం మన పిల్లలతో, నువ్వు ఇవి సంపాదించకపోయినా నీ పిల్లల కోసం నువ్వు దేవుని దయని సంపాదించు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే ఏది లేకపోయినా మనం దేవుని దయ అంటే మనం ముందుకు సాగిపోవచ్చు, మన బిడ్డలు ముందుకు సాగిపోవచ్చు, మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. పిల్లరా, నా రక్తం మరగబెట్టాను, రాత్రనగా పగలనగా కష్టపడి ఈ 2 ఎకరాలు సంపాదించాను, ఈ 5 కాసులు సంపాదించాను, ఈ ఇల్లు కట్టాను, అవి కట్టాను, ఈ కట్టాను కాదు కావాల్సింది. మనం నశించి మళ్ళా ఏం సంపాదిస్తున్నావు? నశించిపోయే వాటినే సంపాదిస్తున్నాం, క్షయమైపోయే వాటినే సంపాదిస్తున్నాం. అక్షయమైనది ఏమైనా మనం సంపాదించుకుంటున్నామా? క్షయము కానిది, శాశ్వతమైంది మనం ఏదైనా సంపాదించగలుగుతున్నామా? ప్రియ సహోదరులు, సహోదరులు, ఈరోజు ఎస్తేరు అంటుంది కదా, ఆ రోజు ఏమని, నేను ఉపవాసం ఉంటాను, నా పనికర్తలు ఉపవాసం ఉంటారు, యూదులందరూ మందిరంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థన చేయండి. న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నా కానీ నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను. దయ చూపించారా? దేవునికి స్తోత్రం. లేదనుకుంటే నశించిపోయినా నశించిపోతాను. ఇప్పుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రార్థన చేస్తుంది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. తన ప్రాణాన్ని రాజుగారి ముందు పెట్టడానికి ముందు ఆవిడ ఎవరి దగ్గర పెడుతుంది? ప్రాణాన్ని, తన ప్రాణాత్మను ఇప్పుడు ఎవరి ముందు పెట్టింది? దేవుని ముందు పెట్టింది. మనం అనుకుంటాం కష్టాలు వచ్చి అయిపోయింది, నా బ్రతుకంతే, ఇక నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, నా భవిష్యత్తు ఇంతే, అయిపోయింది అనుకుంటా ఉంటాం. ఎప్పుడు అయిపోదండి. అయిపోవడానికి ముందు ఒక అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఏముంటుంది? ఖచ్చితంగా దేవుడు అందరికీ అవకాశం ఇస్తారు. ఆ అవకాశం ఏంటో తెలుసా? లాస్ట్ అండ్ ఫైనల్గా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు. ఆ లాస్ట్ చాయిస్, ఆ ఫైనల్ చాయిస్ ఏంటో తెలుసా? నువ్వు దేవుని ముందు పెట్టు, అడుగు. ఆయన కూడా కాదంటే అయిపోయినట్టే. కానీ ఆయన కాదనేవాడు ఎంత మాత్రం కాదు. అడిగిన వారికి కాదనకుండా, లేదనకుండా, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్పగా చేసేవాడు నా దేవుడు. అన్ని ప్రయత్నాలు చేసేసాను, ఇంకా నా జీవితానికి ఇంకా ఏమీ లేదో అనుకుంటున్నామేమో. మనలో కొంతమంది దుఃఖంతో ఉన్నారట. దేవుని ఆత్మ ఎందుకు ప్రేరేపిస్తూ ఉంది. వాళ్ళ లోపల అనుకుంటున్నారు, ఇంకా లేదు, ఇంకా నా జీవితం ఇంతే, ఇంకా నా జీవితానికి
ఇక పరిష్కారం ఏంటంటే నేను చనిపోతేనే కరెక్ట్ అని అనుకుంటున్నారట కొంతమంది. వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించి మాట చెప్తా ఉన్నారు. వాళ్ళకి ప్రేమతో చెప్తున్నారు. సహోదరి అయితే సహోదరి, సహోదరుడు అయితే సహోదరుడు, అమ్మా దేవుడికి ఇంకో అవకాశం ఇచ్చారు, నీకు ఇంకొక అవకాశం ఇచ్చారు. నీ సమస్యని దినమంలో దేవుని ముందుకు తీసుకెళ్ళు. దేవుడు కాదంటాడని నేను అనుకోవట్లేదు, ఆయన ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా నీ జీవితంలో ఈ కార్యం చేస్తాడైనా, ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు. చూడండి, ఆ తర్వాత కూడా అవ్వకపోతే అప్పుడు చూద్దాంలే. నువ్వు చచ్చిపోవాలో ఏమైపోవాలో ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. అంతేకాని ఆ దేవుని దగ్గరికి వెళ్లకుండా, ఆయన పాదాల దగ్గరికి వెళ్లకుండా, ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా, ఆ అవకాశం మాత్రం ఉపయోగపడుతుంది ఏంటని నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోకుండా ఆ చివరి ప్రయత్నాన్ని దయచేసి ఒక్కసారి చేయి. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళు. ఆయన, నాకు తెలిసి ఆయన ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రమో ఇష్టం లేదు. ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రమో ఇష్టం లేదని చెప్పి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తేటగా తెలియచేస్తా ఉంది. అలాంటిది ఈరోజు నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టమా? సహోదరుగా, నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టమా? ప్రియ సహోదరి, నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టమా? ఎవ్వరు, ఏ ఒక్కరు కూడా నశించిపోవడం, అందులో నువ్వు ఉన్నావు, నేను ఉన్నావు, మనం అందరం ఉన్నాం. ఏ ఒక్కరు నశించిపోవడం ఆ దేవాది దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. వీడికి ఉన్న అవకాశం ఏంటంటే, నేను ప్రార్థన చేసుకుని వెళ్తాను, ఉపవాసం ఉండి వెళ్తాను. ఎందుకోసం? ఎవరి దయ కోసం? దేవుని యొక్క దయ కోసం. దేవుని యొక్క దయ కోసం. మీరు ఎప్పుడైనా మనుషులు బ్రతుకులాడుతున్నారు, మనుషులు బ్రతుకులాడినట్టుగా దేవుడు బ్రతుకులాడితే ఎంత బాగుందో కదా. స్నేహితులు బ్రతుకులాడుకుంటున్నాం, ఇరుగు పొరుగు బ్రతుకులాడుకుంటున్నాం, కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని, ఇలా అందరినీ బ్రతుకులాడుకుంటున్నాం. కానీ వాళ్ళని బ్రతిమలాడినంతగా మనం దేవుడిని బ్రతిమలాడుతున్నామా? వాళ్ళు ప్రాధేయపడినట్టుగా, వాళ్ళ సిగ్గు విడిచి వాళ్ళ ముందు చేతులు చాచి అడుగుతున్నట్టుగా ఏనాడైనా హృదయపూర్వకంగా దేవుడిని అడిగావా? లేదే, ప్రార్థన ఏదో ఎవరో చేస్తే నాకు ఏదో జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదనుకుంటున్నాడు తప్ప, నువ్వు హృదయపూర్వకంగా అడిగి చూడు, ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆమె ఆ రీతిగా ఎప్పుడైతే చెప్పిందో, మొర్దెకై వెళ్ళి తనకు ఎస్తేరు ఆజ్ఞాపించినట్లుగా ఆయన చేశాడు. ఆవిడ చెప్పినట్లుగా ఆవిడ చేస్తాడు. 5వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. చూడండి, ఎన్ని దినాలు ఉపవాసం ఉంది? 3 దినాలు. 3 దినాలు. 3వ రోజు ఉపవాసం పూర్తయింది. ఆ 3వ దినమునందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు నగరి యొక్క ఆవరణలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను. 3 రోజులు అయిపోయింది. ఆ పూర్తి చేసుకుని, అంటే ఉపవాసాన్ని ముగించేసి ఏదో తినేసి ఎలా 3 రోజులు ఉపవాసం ఉన్న మనిషి ఎంత నీరసంగా ఉంటుంది, ఎంత బలహీనంగా ఉంటుంది. అయినా రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే సామాన్యంగా వెళ్ళిపోతే కుదరదు. అందుకని ఏం ధరించాలట? రాజభూషణాలు. అంటే రాణి గారికి తగిన ఒక అలంకరణ ఉంటుంది, ఆ ప్రకారంగానే రాజభూషణాలు ధరించిందంట. మనకు కూడా దేవుడు రాజభూషణాలు ఇచ్చాడు. ఏ భూషణాలు అవి? మన రాజుగారు ఒక ఆయన ఉన్నారు. ఆ రాజుగారికి మనం వధువైన సంఘం, మనం పెళ్లి కూతురు, మనమే ఆ రాణి. చెప్పండి, దేవుని సంఘమే ఆ రాణి. ఇప్పుడు ఈ రాణి, సంఘం అనే ఈ రాణి, మరి రాజుగారైన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏం ధరించుకోవాలి? రాజభూషణాలు ధరించాలి. వాటిని అన్నారు సర్వాంగ కవచము. చెప్పండి, ఏం ధరించుకోవాలి? సర్వాంగ కవచము. రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అనే మైమరువు, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము, ఎవరి సమాధాన సువార్త సిద్ధ మనసు కలిగిన జోళ్ళు, ఇలా ఈ సత్యం అనే దట్టి, ఇవన్నీ కూడా మనం ధరించుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? రాజుగారి ముందు రాజుగారి దయ సంపాదించడానికి ఆవిడ రాజభూషణాలు ధరించుకుని, ఉపవాసం చేసి రాజభూషణాలు ధరించుకుని ఆవిడ వెళ్ళి రాజుగారి ముందు నిలబడిందంట. ఈరోజు నువ్వెలా నిలబడుతున్నావు? పనికి మాలిన పాపిష్టి బ్రతుకంతా నీ జీవితంలో పెట్టుకుని, ఆ తప్పులు ఒప్పుకోకుండా, ఆ పాపాన్ని కడుక్కోకుండా, ఆ పాపంతోనే వెళ్ళి దేవుడి ముందు నిలబడ్డా సహాయం చేయ ప్రభు అని సిగ్గు లేని ముఖాలతో మనం దేవుడిని అడుగుతున్నాం.
చెప్పండి. అబద్ధాలు చెప్పి, బూతులు తిట్టి, దొంగతనాలు చేసి, వ్యభిచారం చేసి, మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి, ఇవి ఏమి కడుక్కోకుండా ఎవరి ముందుకు వెళ్ళేటప్పుడు, దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు ఇవేం కడుక్కోకుండా, ఆ పరిశుద్ధమైన రాజభూషణాలు ఏమి మనం ధరించుకోకుండా మనం వెళ్ళి ఆ దేవుని ముందు నిలబడితే దేవుడికి ఎలా నచ్చుతాం మనం? పోతే ఉపవాసం అన్నా చేస్తున్నావా? అది లేదు. తప్పులు ఒప్పుకుంటున్నావా? అది లేదు. రాజుగారి దయ కావాలంటే ఆవిడ ఎంత కఠోరంగా ఉపవాసం చేసింది 3 దినాలు. ఎంత చక్కగా ఆమె కోసం ఎంతమంది యూదులు ఉపవాసం ప్రార్థన చేశారు. ఈరోజు మనం అయితే అందరికీ ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి మనం దుప్పటి ముసుగేసుకుని పడుకుంటాము. ఎస్తేరు కూడా అలా చేయొచ్చుగా. యూదులందరూ ఉపవాసం చేస్తున్నారు, నేను 3 పూటలు శుభ్రంగా తినేసి ఆ ఉపవాసం పూర్తయిన కనుక అప్పుడు నేను వెళ్ళొచ్చుగా. ఎక్కడికి? రాజుగారి ముందుకి. ఇవాళ చాలా మంది విశ్వాసులు దేవుని పిల్లలు చెప్పుకునేవాళ్ళు చేసే పని ఇదే. కష్టాలు అందరికీ చెప్తారు, అందరినీ ప్రార్థన చేయమంటారు, వాళ్ళు మాత్రం ఏం చేయరండి? ప్రార్థన చేయరు. నిజమా కాదా? నేను చెప్తుంది నిజమా కాదా? ఏమండి? ప్రార్థన, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, సిస్టర్ నా కోసం ప్రార్థన చేయండి. ఏమండి? మీకు విషయం తెలుసా? మీరు ఆల్నైట్ ప్రేయర్కి రాకపోయినా మీకోసం ఇక్కడ ఈ ద్రాక్షారామ సంఘంలో కొంతమంది విశ్వాసులు మీకోసం ఆ ప్రతి నెల 8 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. నాతో పాటుగా నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం దీవించబడాలి, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలి, వారి కష్టాలు తీరాలి, వారి శ్రమలు తీరాలి, వారి ఇబ్బందుల నుంచి వారు విడుదల పొందుకోవాలి. నా ప్రియ సహోదరులు సహోదరులు గమనించాలి విషయాన్ని. యూదులందరూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆవిడ తిరిగి పట్టుకోవచ్చు. 3వ రోజు మీరు ఉపవాసం అయిపోయి చెప్పండి, అప్పుడు వెళ్తాను నేను రాజుగారి ముందుకి. ఓకే, వాళ్ళు నిజంగా అలా చేసింది అనుకుందాం. ఎవరు? ఎస్తేరు. కార్యం జరుగుద్దా? చెప్పండి, కార్యం జరుగుద్దా? గట్టిగా చెప్పండి. ఆవిడకి జరగని కార్యం మీకు ఎలా జరుగుతుంది? మీరు అనుకుంటారు కదా, నా కోసం చాలా మంది ప్రార్థన చేసేస్తున్నారు. ఆవిడికి జరగకపోతే నీకెలా జరుగుతుంది కార్యం? యాకోబు పత్రికలో అది చెప్తాడు, బలహీనంగా రోగిగా ఉన్న వ్యక్తి ప్రార్థన చేయాలి. సంఘము అతని కోసం, లేదా సంఘ పెద్దలు కూడా అతని కోసం ప్రార్థన చేయాలి. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ఏం చేయాలట? చేయాలి. మీరు చేయాలి. మీకోసం అనేక మంది చేయాలి. అందరూ ప్రార్థన చేయడం నేను తప్పని చెప్పడం లేదు. ఎందుకంటే మీరు క్షేమంగా ఉండాలంటే అందరి కోసం ప్రార్థన చేయండి. వాడెవరు మనకు తెలియదు, ముక్కు మొక్క మనకు తెలియదు. మన దేశ నాయకుల పేర్లు కూడా మనకు చాలా మంది పేర్లు మనకు తెలియదు. మన రాష్ట్ర నాయకుల గురించి కూడా మనకు తెలియదు. ఇంకా బాగా చెప్పాలంటే మన పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరు కూడా మనకు చాలా మందికి తెలియదు. మన వార్డుకి నెంబర్ ఎవరో కూడా తెలియదు మనకి. ముక్కు మొక్క తెలియని కోసం మనం ప్రార్థన చేయడం ఏంటండి? చెయ్యచ్చా? చెయ్యాలా? చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ఇది నా మాట కాదు, దేవుని మాట. అధికారుల కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, నాయకుల కొరకు ఏం చేయమన్నారైనా? ప్రార్థన చేయమని చాలా స్పష్టంగా మాట్లాడారు. చేయమని చెప్పిన తర్వాత ఆ నాయకుడు ప్రార్థనలోకి వచ్చినా రాకపోయినా మనం చేయాలి, మన బాధ్యత. మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే, వాళ్ళు సుఖంగా, వాళ్ళ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని సుఖంగా, మనల్ని క్షేమంగా ఉంచుతారట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరులు సహోదరిలో దయచేసి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాజభూషణాలు ధరించుకుంది, ఆ రాజభూషణాలు లేకుండా వెళ్ళకూడదు. ఇవాళ పరిశుద్ధత లేకుండా ప్రభు ముందుకు వెళ్ళి నిలబడి నాకు ఇది కావాలి అది కావాలని ఎలా అడగలుగుతున్నాను? దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడట నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోమని ప్రభు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా చూసుకున్నామా? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన, మన బిహేవియర్, మన నడవడిక ఎలా ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా చూసుకున్నారా? ఇవాళ ఆదివారం దేవుని మందిరానికి వచ్చాము.
ఈ మొన్న ఆదివారం నుంచి ఆదివారం మధ్యలో ఏమైనా అబద్ధాలు చెప్పానా, ఏమైనా కూతురు తిట్టానా, ఎవరి మీదైనా గొడవకి వెళ్ళానా, ఏదైనా చేయదన్నా పని చేశానని ఎప్పుడైనా ఆలోచించుకుని ఒకవేళ అలాంటివి ఉంటే రాగానే మోకాళ్ళు వేసి ఎక్కడ దేవుని మందిరంలో ముందు లెంపలేసుకుని తప్పు అయిపోయిన ప్రభు ఇవన్నీ చేసిన క్షమించని చెప్పి దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు మనం ఎవరి ముందు నిలబడాలి? దేవునికి స్తోత్రం కలుగుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరైనా అంతే, నేనైనా అంతే. మనం ఎవరైనా సరే, మీకు వేరు నాకు వేరు కాదు. నేనైనా సరే ముందు ఈ పని చేయాలి, ముందు నన్ను నేను బాగుగా చూసుకోవాలి, వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలి. సేవకుడు కోరుకోలు, విశ్వాస కోరుకోలు ఏమీ లేదండి. జస్ట్ నేను అక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను అంతే తేడా. మనం అందరం ఉన్నది మాత్రం ఇక్కడ దేవుని మందిరంలోనే. మనం అందరం ఉన్నది ఇక్కడ దేవుని మందిరంలోనే. మీకు ఒకటైతే నాకు 2 దెబ్బలు అనమాట. మీకు ఒక కొరడా దెబ్బ కొట్టారనుకో, మీరు చేసిన తప్పుకి నాకు 2 కొరడా దెబ్బలు తగులుతాయి అనమాట. 2 కొరడా దెబ్బలు కింద పర్లేదు, ఈ ప్లేస్లో నిలబడితే సూపర్గా ఉంటుంది అనుకుంటే నిలబడచ్చు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాగే చెప్పి నిలబడి తప్పులు చేయడానికి కాదు, తప్పు లేకుండా మనం జీవితాన్ని జీవించడానికి దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. రావాలి, ప్రతి ఒక్కరూ దేవుని పనికి రావాలి, దేవుని పనిలో పాత్రగా నిలబడాలి, దేవుని కొరకు బలంగా వాడబడాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అదేంటి నీరసంగా చెప్తున్నారు స్తోత్రాలు? ఉపవాసం గురించి చెప్పారని ఉపవాసం ఉన్నట్టుగా మొదలు పెట్టారా ఏంటి? బ్రేక్ఫాస్ట్ అయిందా? చేశారా చేయలేదా? వెరీ గుడ్. బ్రేక్ఫాస్ట్ చేశారు కానీ ఇంకా హుషారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులు సహోదరులు, రాజుగారి యొక్క రాజనగరులో, రాజు యొక్క ఆవరణములో, రాజ సన్నిధికి వెళ్ళి ఆవిడ నిలబడిందంట. రాజనగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చొని ఉన్నాడు. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె ఎంతో అతనికి దయ పుట్టెను. హల్లెలూయా. అసలు రాకుండా ఎందుకు వచ్చింది? ఎవరిని అడిగి వచ్చింది? నేనేం కబురు పెట్టలేదే, నేను కబురు పెట్టకుండా ఎందుకు వచ్చింది? ఎవరక్కడ ఎందుకు వచ్చాడు? నా మాటకి విలువ లేదా? ఇలా చేయడం ప్రోటోకాల్ని అతిక్రమించినట్టే కదా. గవర్నమెంట్ సర్వీస్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుందట. ఖచ్చితంగా దాన్ని వాళ్ళు ఏం చేయాలి? పాటించాలి, ప్రోటోకాల్ అమలు చేయాలి. అలాగే ఈ రాజనగరంలో కూడా ఏముంటుందో ప్రోటోకాల్ ఉంటుంది. రాజుగారి పిలవకుండా వెళ్ళకూడదు, పిలిస్తే వెంటనే రావాలి. ఇది ప్రోటోకాల్. ఇప్పుడు ఇవిడేమో ప్రోటోకాల్ పక్కన పెట్టేసి ఏం చేసింది? వచ్చి రాజుగారు ఉన్న ఆవరణానికి ముందుగా ద్వారం దగ్గర నిలబడి చూస్తుందంట. అక్కడ దాకా వచ్చింది, లోపలికి వెళ్ళిపోవచ్చు కదా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మాట్లాడండి. మనమైతే ఆ డోర్ దాకా వచ్చి ఏం చేస్తాం? డోర్ లాక్ చేస్తాం. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్ అని చెప్పి, నేను లోపలికి రావచ్చు అండి, ఎవరండి లోపల అడుగుతాం. ఈమె అడగడానికి కూడా ఏం చేస్తుంది? భయపడుతుంది. బయట నిలబడి చూస్తుందంట. ఆ ఆవరణంలో ఉందంట, బయట ద్వారం దగ్గర ఉందంట. రాజుగారు ఏదో ఆలోచనలో, పరిపాలన విషయంలో ఏదో ఆలోచనలో ఉన్నాడు ఆయన వెంటనే ఎవరు అక్కడ ఉన్నారు, నేను పిలవకుండా ఎవరు వచ్చారు అని చెప్పి ఆయన తేరి చూసేటప్పటికి ఎదురుగా ఆయనకి ఎవరు కనిపించారు? ఎస్తేరు గారు కనిపించారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కనీసం ఆయన ముందుంటే ఎప్పుడైనా నన్ను కూడా ఆ రాజుగారు ఎస్తేరుని చూసినట్టు నన్ను కూడా చూస్తారన్న ఆలోచన మనకు కూడా ఉండాలిగా. ఆయన ముందుకు రాకుండా దేవుడు నన్ను చూడాలి, ఆయన ముందుకు రాకుండా దేవుడు నాకు ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఇలాగే ఆరాధన జరుగుతుంటే సమాజ మందిరంలో యేసు ప్రభువు వారి వాక్యాన్ని బోధిస్తుంటే మరి కొన్ని సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ ఆ మందిరంలో ఉందంట. ఎక్కడుంది? నడుము వంగిపోయిన స్త్రీ చాలా కాలం నుంచి అదే స్థితిలో ఉందట. నడుము వంగిపోయింది. అందరినీ చూస్తున్నాడు, ఆవిడని కూడా చూశారు. ఎవరు? యేసు ప్రభువు. ఆవిడ ఆ స్థితిలో చాలా కాలం నుంచి అలా ఉందని ఆయనకి అర్థమైపోయింది. ఆయన ఎవరు చెప్పలా,
చాలా కాలం నుంచి ఆ నడుము వంగిపోయి అదే బలహీన స్థితిలో ఉందని చెప్పి ఆయన చూశారు. రెండవది, ఆమెలో బాగుపడాలి అనే విశ్వాసాన్ని చూశారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకటి, ఆమె స్థితిని చూశారు. రెండు, బాగుపడాలని ఆవిడ ముందు చూసారా ఆ ఆశ. ఏ ఆశ? ఎన్నాళ్ళ నుంచి నడుము వంగిపోయిందంట? చాన్నాళ్ళ నుంచి నడుము వంగిపోయిందని చెప్పి బైబిల్లో రాయబడింది. ఎన్నాళ్ళ నుంచి నడుము వంగిపోయినాది మానకుండా గుడికి ఎందుకంటే రావడం, ఇంట్లో పడుకోకూడదని. ఎందుకు వస్తుంది? ఏదో ఒక రోజు నా ప్రభు నన్ను చూడకపోతారా, ఏదో ఒక రోజు నా ప్రభు నన్ను బాగు చేయకపోతాడా, ఆ గొప్ప విశ్వాసంతో క్రమం తప్పకుండా ఆవిడ ఎక్కడికి వస్తుంది? దేవుని మందిరానికి వస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఇంతమంది ఉన్నామా? దేవుడు మనల్ని అందరినీ చూస్తున్నారా? అంతేకాదండి, మనలో ఉన్న విశ్వాసాన్ని కూడా దేవుడు చూస్తున్నారట. నీలో ఎంతవరకు విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? బాగుపడాలి, బాగుపడతాను అనే విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువారికి ఆమెలో కనిపించింది. ఇవాళ నీలో కనిపించింది అనుకో, దేవుడు నిన్ను కూడా ఈరోజు బాగు చేయబోతున్నాడు. ఇదిగో ఖచ్చితంగా నా అవసరం తీరుస్తారనే నమ్మకం, విశ్వాసం దేవుడు ఈరోజు నీలో చూశారనుకో, ఖచ్చితంగా ఈరోజు నీ అవసరం తీర్చేస్తాడు ఆయన. ఖచ్చితంగా నీ కష్టాన్ని తీర్చేస్తాడు. ఖచ్చితంగా నీ బాధలో నుంచి, ఇబ్బందుల్లో నుంచి దేవుడు ఖచ్చితంగా నేను గుర్తిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఏం చూస్తాడని మమ్మల్ని మీరు అనుకుంటున్నారేమో, ఆయన అందరినీ ఒక్కొక్కరిని అందరినీ చూస్తున్నాడు ఆయన. ఆ స్థితిలో నువ్వు ఎంతకాలం నుంచి కష్టాలు అనుభవిస్తున్నావు కూడా ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎంతకాలం నుంచి ఇబ్బందులు పడుతున్నావు ఆయన చూస్తున్నారు. నీకు ఇబ్బంది ఉంటే సరిపోదు. ఆ ఇబ్బందుల నుంచి, ఆ కష్టంలో నుంచి, ఆ శ్రమల నుంచి ఆ దేవుడు నిన్ను విడిపిస్తాడు అనే ఒక్క నమ్మకం నీకు ఉంటే చాలు. ఈరోజు ఖచ్చితంగా దేవుడు ఆ గొప్ప కార్యాన్ని, ఆ గొప్ప అద్భుతాన్ని ఎస్తేరు గారు కూడా ఇప్పుడు అలాంటి ఒక నమ్మకంతో నిలబడింది. ఎందుకంటే ఆవిడ నమ్మకం, ఎందుకంటే యూదులందరూ ఉపవాసం ఉన్నారు, నేను ఉపవాసం ఉన్నాను, నా పనికట్టులు ఉపవాసం ఉన్నాను. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మా దేవుడు గొప్పవాడు. చెప్పండి, మా దేవుడు గొప్పవాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడని ఒక ధైర్యంతో రాజు ఆజ్ఞ మీరి, రాజు పిలుపు లేకపోయినా రాజుగారి యొక్క ద్వారం దగ్గర ఈమె నిలబడి చూస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎవరెవరినో రికమెండేషన్ అడిగి వెళ్ళామే, డైరెక్ట్గా దేవుడిని అడిగి అక్కడికి వెళ్ళి వెంటనే రాజుగారికి కోపం రావాల్సిన రాజుగారికి దేవుడు దయ కలిగేటట్టుగా చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమండి, అదే మనసుని కఠినపరచుకోవడం ఎంతసేపు, అదే మనసును ప్రేమతో నింపుకోవడం ఎంతసేపు, అదే మనసుని ద్వేషంతో నింపుకోవడం ఎంతసేపు? అవునా కదా? చెప్పండి, ఎంతసేపు కావాలి? నీకైతే ఎంతసేపు కావాలి నింపుకోవడానికి? జస్ట్ ఈ షర్ట్ తీసి ఇంకో షర్ట్ వేసుకున్నట్టే, అవునండి. ఈ చేతులు నీ చేతులకు మార్చుకున్నట్టే. మీ మనస్సులో ఉన్న బాధను తీసేయడానికి దేవుడికి ఎంతోసేపు కాదు. ఇవాళ మీ కోపాన్ని మీరు విడిచిపెట్టడం ఎంతోసేపు కాదు. మీ దుఃఖాన్ని నుంచి మిమ్మల్ని విడిపించడం దేవుడికి ఎంతోసేపు కాదు. ప్రియులారా, దేవుని పిల్లలారా, మీ మనస్సు మార్చుకోవడం ఎంతసేపు కావాలమ్మా మీకు? మీ మనసు మార్చుకోవడానికి అయ్యా నాకు 2 సంవత్సరాలు కావాలండి అంటారా? మనసు ఎంతసేపట్లో మార్చచ్చు? డ్రెస్ మార్చుకోవడానికైనా లేట్ అవుతుందేమో కానీ మనసు మార్చుకోవడానికి ఆ టైంతో పని ఏమి లేదు. ఇమ్మీడియట్గా ఇప్పుడే మార్చేసుకోవచ్చు. నేను ఏదో అబద్ధం చెప్పాను, ఇప్పుడు నా మనసు మార్చుకుంటే నేను వెంటనే ఒప్పేసుకుంటాను. ఎవరిని? నేను ఈ అబద్ధం చెప్పాను. ఎంతసేపు కావాలి? ఇంటికి వెళ్ళి వస్తానండి, ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకొని అప్పుడు డిసైడ్ అయ్యి అప్పుడు వస్తానండి. చాలామంది బాప్తిస్మం పొందడానికి అలాగే కదా చేస్తున్నారు. సంవత్సరాల తరబడి వాళ్ళకి మనసు మార్చలేదు. మనసు మార్చుకోవడానికి టైం సరిపోవట్లేదు. వాళ్ళకి దేనికి టైం సరిపోవట్లేదు? ఏమండి చెప్పాలి? మీరు ఇంటి దగ్గర బయలుదేరారు, చర్చి కానీ బయలుదేరారు. మీ మనసు మార్చుకుని ఎంతసేపు? గేట్ దగ్గరికి వచ్చాక మార్చుకోవచ్చు, మెట్లు ఎక్కుతున్నప్పుడు మార్చుకోవచ్చు, ఒక్క అడుగు లోపలికి వేయడానికి ముందు కూడా మార్చుకుని లోపలికి రాకుండా అన్ని తిరిగిపోవచ్చు. ఎంతసేపు కావాలి? గుళ్ళోకి వెళ్ళి 1 గంట కూర్చున్నాక అప్పుడు ఆలోచించుకుని అప్పుడు మార్చుకుంటావా? మార్చుకోవడానికి ఎంతసేపు కావాలి చెప్పండి అమ్మా? ఎంతసేపు కావాలి?
నీ మనస్సు మార్చుకోవడానికి, నీ అలవాట్లు మార్చుకోవడానికి, నీ ప్రవర్తన మార్చుకోవడానికి, నీ గుణాన్ని, నీ బుద్ధులను మార్చుకోవడానికి ఎంతోసేపు అక్కర్లా. ఎంతసేపు కావాలి? రెప్పపాటులో మార్చుకోవచ్చు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆవిడకి అదే నమ్మకం. రాజుగారు మనసు మార్చడానికి దేవుడికి ఎంతసేపు కావాలండి? రెప్పపాటులో మారిపోతుంది. నిలబడింది. ఎప్పుడూ కోపంగా ఉండే రాజుగారు రెప్పపాటులో మారి ఆ ఎస్తేరు మీద ఆయనకి ఏం కలిగింది అన్నది బైబిల్లో దయ కలిగేను. హల్లెలూయా, హల్లెలూయా. దయ కలిగిన స్వామి ఓ యేసయ్యా, దయ భక్తితో దయ కలిగిన స్వామి ఓ యేసయ్యా, దయ భక్తితో నేల మన్ను తీసి
దయగలిగిన వాడు. దయగలిగిన వారిపై దయ చూపించేటటువంటి గొప్ప దేవుడు. ఇప్పుడు దేవుడు దయ చూపించకపోతే ఏమై ఉండేది? రాజుగారి ద్వారా దయ కలిగేదా? ఈమె ఉపవాసం ఉండి ఈమె పనికట్టులు ప్రార్థన చేసి ఉండకపోతే, యూదులందరూ సమాజ మందిరంలో చేరి ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యకపోతే ఆ కార్యం జరిగేదా? ఏమైనా జరుగుతుందండి అని చెప్పగలమా మనం? అసలు అది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఆల్రెడీ జీవో పాస్ అయిపోయింది. గవర్నమెంట్ ఆర్డర్ ఏమైంది? పాస్ అయిపోయింది. రాజుగారి యొక్క ఆజ్ఞని శాసనం అయిపోయింది. ఇంకా అలాంటి టైంలో ఇంకా ట్రై చేస్తున్నారంటే వీళ్ళు పిచ్చోళ్ళు ఎలా ఇవ్వాలి? ఒకటి మనం గమనించాలి, ఈ రాజుగారు జీవో పాస్ అయినా ఆ రాజుగారు ఆ జీవోను ఆఫ్ చేయగలరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏ రాజు? ఏ రాజు? రారాజైనా ఆ దేవుడు. అక్కడ ఆయన చిత్తం అవ్వాలి. ఇక్కడ మనం ఎంతమంది ఎన్ని చేసేసినా కానీ ఆయన ఆగు అంటే ఆగిపోదు. మనం ఎంత బలవంతంగా ఆపినా ఆయన ఆగద్దు అంటే ఆగదు. అందుకని వీళ్ళకు నమ్మకం ఏంటంటే, ఈ రాజుగారు జీవం పాస్ అయినా కానీ మన రాజుగారు దాన్ని ఆపు చేయగలరనే నమ్మకం ఎవరికి? యూదులందరికీ, ఎస్తేరుకి, అందరికీ కూడా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకని ఆ రాజుగారు ఈ రాణి గారి మీద ఈ యొక్క రాజుగారికి దయ కలిగేటట్లుగా రారాజైన దేవుడు ఆ దయ చూపించినట్లుగా, ఆయన చల్లని చూపుతో అక్కడ దయ చూపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ రాజుగారి చేతిలో ఏ దండం ఉంటుందట? బంగారు రాజదండం అంటారు. ఏమంటారు చెప్పండి? రాజుదండము. రాజుదండం అంటే రాజుగారు దాంతో ఆ బంగారము అంటే కర్రలాంటిది అనమాట అండి. దాంతో ఆయన ఎవరినైనా దండించవచ్చు. దానితో ఆయన చూపించారంటే దయ చూపించినట్టు అనమాట. ఇప్పుడు వచ్చి ఆ కొన ముట్టుకుందంట రాణి గారు. అప్పుడు దాకా బయటే ఉంది. రాజదండం చూపించే వరకు కూడా ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పాలి? రాజుగారి దండం చూపించే వరకు ఎక్కడుంది? బయటే ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ రాజదండం చూపించగానే దాని అర్థం ఏంటంటే దయ చూపించాను, రా పర్వాలేదు అని అనగానే గబగబ వచ్చి ఆ రాజదండం యొక్క కొన ముట్టుకోనంట. ఏంటి సంగతి? కోపం రావచ్చు రాజుగారికి. దయ కలిగింది ఎవరి వల్ల? దేవుని వల్ల. చూడండి, ఆ కొన ముట్టెను. రాజు అంటున్నాడట, రాణి అయిన ఎస్తేరు నీకేం కావాలి? ఆవిడకి ఏదో కావాలని ఆయనకి ఎలా తెలుసు? మొత్తం ఇక్కడికి వచ్చిందంటే, నేను పిలకుండా వచ్చిందంటే ఆవిడకి ఏదో అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇవాళ యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చామంటే మనకి ఏదో కావాలని ఎవరికి తెలుసు? దేవునికి స్తోత్రం కలుగుగాక. మనకు తెలిసినప్పుడు చేసేయాలి కానీ మళ్ళీ అడగ పెట్టండి. మనలో చాలా మందికి ఉన్న జబ్బు ఏంటో తెలుసా? నాకు ఈ బాధ ఉందని దేవుడికి తెలిసినప్పుడు నాకు ఈ బాధ ఉందని తీసే ప్రభా నేను అడగాల, అడగకుండా చేయొచ్చు కదా. అడిగితే చేయబెట్టి దేవుడు అన్నవాడు అడగకుండానే చేసేయాలి. నేను ఒకప్పుడు ఇలాగే అనుకునేవాడిని. నేను ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఇలాగే అనుకునేవాడిని. దేవుడు అయితే అన్నీ తెలిసినప్పుడు నాకు ఈ కష్టం ఎందుకు రాని? వాళ్ళు రాకుండా ఆయన చేసేయచ్చు కదా. మూర్ఖత్వంగా ఆలోచించేవాడిని అప్పుడు నేను, మూర్ఖుడిగా ఆలోచించేవాడిని. అందుకని అలాంటి మాటలు, అలాంటి ఆలోచనలు వచ్చాయి. ఒకవేళ మీకు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయో చూసుకోండి. వద్దండి, అలాంటి ఆలోచనలు, అలాంటి తలపులు మనకి రాకూడదండి. ఆవిడకి ఏదో అవసరం ఉంది కాబట్టి వచ్చింది. రాజుగారికి అయితే తెలీదు, రారాజు అయిన దేవుడికి తెలీదా? ఈ రాజుగారికి అయితే చెప్తేనే తెలుస్తుంది, ఆ రాజుగారికి చెప్పకుండా కూడా తెలిసిపోతుంది. అయినా కానీ రాజు ముందుకు వచ్చినప్పుడు నీకు ఏమైనా కావాలా అని రాజుగారు అడిగినప్పుడు అప్పుడు రాణి వెంటనే ఈ విషయం చెప్పేలా. మనకి కంగారు ఎక్కువ, 1కి 10 వెళ్ళిపోయి చెప్పేస్తాం. మనకి పావుల అవసరమైతే రూపాయి కావాలని అడుగుతాం దేవుడిని. రూపాయి కావాల్సి వస్తే 100 రూపాయలు కావాలని అడుగుతాం దేవుడు. నిజమా కదా చెప్పండి? నిజమా కదా? మనకి నిజంగా రూపాయే కావాలి కానీ మనం ఎంత కావాలని అడుగుతాం? 100 ప్రభా
ఆ రూపాయి వాడుకుంటా 99 రూపాయలు దాచుకుంటా మళ్ళీ నేను ఆ 99 అయ్యేదాకా నేను అడగను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏది అవసరమో అదే అడగచ్చుగా. ఇచ్చే దేవుడు ఉన్నప్పుడు దాచిపెట్టుకోవడానికి మనకు అవసరం ఏముంది? మాట్లాడి. ఇచ్చే దేవుడు ఉన్నప్పుడు ప్రతిదానికి ఏది కావాలంటే అది కొనిపెట్టి ఆయన ఉన్నప్పుడు ఇంకా మనం ఎందుకంటే అడగడం. అదే ఊరు వెళ్తున్నాం అనుకో, భర్త ఊరు వెళ్తున్నాడు, అప్పుడు బాగా అడుగుతుందట, ఏమని మీరు ఊరు వెళ్తున్నారు, ఇంట్లో చూస్తే 100 రూపాయలు ఉంది, డబ్బుకి అవసరం వస్తే ఏంటి సంగతి, కాబట్టి 1000-2000 ఇచ్చేయాలంటే మీరు వచ్చేటప్పుడు గొప్పకి అవసరం అవ్వచ్చు. అక్కడ భార్య అడగకపోయినా భర్త అయినా ఇస్తాడు. ఇదిగో నేను వెళ్తున్నాను కదా, ఈ 2000 లేకపోతే 5000 దగ్గర పెట్టుకో, అవసరం వస్తేనే వాడుకో, లేకపోతే అలా వచ్చి మళ్ళీ వచ్చి నాకు లెక్క చెప్పమంటారా? ఆడవాళ్ళు అడుగుతున్నారు, కాబట్టి మిమ్మల్ని అడగట్లా, ఆడవాళ్ళు అడుగుతున్నారు, లెక్క చెప్పమంటారా? చెప్పమన్నప్పుడు మీరు చెప్పేస్తానులేండి. ఎందుకంటే మళ్ళీ ఏం చేసావు, మళ్ళీ ఎప్పుడో 10 రోజులు పోయిన తర్వాత అడిగితే మళ్ళీ నేను మర్చిపోతాను, చెప్పలేను లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే భర్త ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఏమంటే 2000 ఇవ్వండి అడుగుతాం. చెప్పండి అమ్మా, ఎందుకని? ఆయన ఇంట్లో ఉన్నాడుగా, పొద్దుటే ఆఫీస్కి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, పనిపాటికి వెళ్ళినా, మళ్ళీ సాయంత్రం 5 ఇంటికి వచ్చేస్తాడు. ఏ రోజు దాని చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు భర్తే అంటాడు, అన్నీ ఒకసారి చెప్పచ్చు కదా, ఇప్పుడే వచ్చే పదవి మళ్ళీ చెప్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కదా? చెప్పండి. హల్లెలూయా. మీకు ఏమన్నా ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు భర్త వెళ్తాడు, పట్టుకొస్తాడు, అంత ఏమో నమ్మకం కదా. ఏమా పిల్లలు కూడా అంతే కదండి, ఎన్నిసార్లు చెప్పినా మా డాడీ వెళ్తాడు, తెస్తాడు, లేకపోతే నన్ను కూడా తీసుకెళ్తాడు మా డాడీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నీకేమైనా కావాలా అని అడిగితే ఆవిడ ఏమడిగిందో చూడండి. రాణి అయినా ఎస్తేరు ఆవును చదవడంగా, నీకేమి కావాలనో నీ మనవి ఏమిటి? నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నీకేం కావాలని అడిగాడు. మళ్ళీ పైపచ్చు నువ్వేదో చెప్పడానికి వచ్చినట్టున్నావే, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పాలి. ఎంత దయ్యండి బాబు, మామూలు దయ కాదు. రాజుగారు అంటున్నారు, ఆవిడ ఎందుకు వచ్చిందో కూడా తెలియకుండానే, ఏం అడగబోతుందో తెలియకుండానే నీకు ఎంతవరకు ఛాన్స్ ఇచ్చాడు ఎస్తేరుకి? అవసరమైతే నువ్వు అడిగితే ఈ క్షణాల రాజ్యంలో సగం, అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 127లో సగం. చెప్పండి, 126 అనుకోండి, సగం. అవునా? 63 127 సంవత్సరాలు అంటండి. అందులో సగం ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. ఎవరి వల్ల కలిగింది దయ? చెప్పండి, ఎవరి వల్ల కలిగింది దయ? చెప్పాలి, ఎవరి వల్ల కలిగింది దయ? అబ్రహాము వెంట, హానోకు ఇంట, నోవాహు వెంట, నయమాను ఇంట. అబ్రహాము వెంట, హానోకు ఇంట, నోవాహు వెంట, నయమాను ఇంట. నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ
ఎస్తేరు కూడా ఎవరు వచ్చారు? ఎవరి సన్నిధి వచ్చింది? దేవుని సన్నిధి వచ్చింది కాబట్టి రాజుగారికి ఇంకా నో అనడానికి లేదు, ఎందుకు వచ్చావు అని అడగడానికి లేదు, ఆఖరికి ఆమెను శిక్షించడానికి కూడా అవకాశము లేదు. ఎందుకని? నీకు కూడా దేవుడి సన్నిధి ఉందనుకో, నిన్ను తిట్టి చెరిగేసి ఎండేసి ఆరబెట్టాలనుకున్న వాళ్ళు కూడా సీరియస్గా దగ్గరికి వచ్చి 4 మాటలు పొగిడేసి వెళ్ళిపోతారు అంతే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎవరుంటే నీతో ఎవరి సన్నిధి ఉంటే తిడదామని వచ్చినప్పుడు దండం పెట్టి వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడైనా గమనించలేదు నాకు తెలియదు, కానీ దానియేలు కూడా దేవుని సన్నిధి ఉంది కాబట్టి సింహాలు తిందామని వచ్చి కూడా ఏం చేశాడు? నోరు మూసుకుని కూర్చోలేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకైనా ఎవరున్నారు? మన చుట్టూరు చాలా సింహాలు ఉన్నాయి. ఎప్పుడు దొరుకుతామో మీకేద్దామని. మన ఇంట్లోనే ఉండొచ్చు, మన చుట్టూరు ఉండొచ్చు, మన బంధువుల్లో ఉండొచ్చు, మన స్నేహితుల్లో ఉండొచ్చు. ఎప్పుడు దొరుకుతాడా వీడు, ఈమె ఎప్పుడు దొరుకుద్దా, ఆమెను మింగేద్దామని చూసి సింహాలు చాలా ఉన్నాయి. కానీ ఆ సింహాలు ఏం చేయలేకపోతున్నాయంటే కారణం నీతో ఉన్న దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అపవాది గర్జించు సింహముల ఎవరిని తిరుగుతున్నాడు, కానీ ఏం చేయలేకపోతున్నాడు. కారణం ఏంటి చెప్పాలి? నేను అడుగుతున్నా, ఉందా నీ దగ్గర దేవుని సన్నిధి? ఉపవాసాలు చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఆ పరిశుద్ధ భోషణాలు ధరించుకుని దేవుడి ముందు నిలబడుతున్నావా? లేక పాపిష్టి క్రియలతో నిలబడుతున్నావా? నువ్వు పాపిష్టి క్రియల్లోనే ఉంటే కనుక ఆఖరికి చేయించుకుంటున్నా కూడా చచ్చిపోతావు. ఏమొచ్చుకుంటున్నాని చేయ కూడా చంపేస్తుంది. ఏమి లేకపోతే చెప్పాలి, దేవుని సన్నిధి దేవుని కృప నీకు లేకపోతే ఏదో సేవ పుట్టిందంటే అమ్మ మా 5-6 సేవ వాసిపోయింది, ఉబ్బుపోయింది, తర్వాత ఒళ్ళంతా ఉబ్బుపోయింది, హాస్పిటల్లో పెట్టాం, సిలిండర్ కాయలు ఎక్కించాం. ఏ కాయ ఈ మధ్య సిలిండర్ కాయలు ఎక్కించుకుంటున్నారు, సెలైన్ ఎక్కించుకోవట్లేదు చాలా మంది. ఎవరి నోట్ అంటే సెలైన్ ఎక్కించుకున్నారట్లేదు, సిలిండర్ కాయలు ఎక్కించుకున్నారు అయితే అంటున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చేవి సిలిండర్ కాయలు? దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఏదో వాళ్ళ చదువు రాకలేండి, వాళ్ళు అవమానపరచడానికి కాదు, కానీ చదువు రానోళ్ళు అలా అంటే తప్పులేదు, కానీ చదువు వచ్చిన వాళ్ళు కూడా అలాగే అంటున్నారు. వాళ్ళేమో అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు దేవుని సన్నిధి తోడుగా లేకపోతే సేవ పుట్టినా కూడా నువ్వు ఏమైపోతావు? చచ్చిపోతావు. దేవుని సన్నిధి దేవుని కృప నీకు తోడుగా ఉంటే భయంకరమైన కాలకోట విషయాన్ని కలిగిన పాము నిన్ను కరిచినా కూడా ప్రాణాపాయాన్ని నుంచి తప్పించబడతావు. నమ్మిన వారు సంతోషించండి. ఎంత దయ్యండి, ఎంత దయ్యండి. రాజ్యంలో సగం ఇచ్చేస్తాడంట. ఎన్ని సంస్థానాలు ఇచ్చేస్తాడు? ఇంచుమించుగా 63.5. ఏమండి 63.5 సంస్థానాలు ఇచ్చేస్తానన్నాడు. అందులో మన ఇండియా కూడా ఉండొచ్చు. ఈ చివరి నుంచి ఇస్తే ఇండియా ఉంటుంది, ఆ చివరి నుంచి ఇస్తే ఇండియా ఉంటుంది, అంతే. అంతేనా? ఎస్తేరు గ్రంథంలోనే మన హిందూ దేశాల గురించి కూడా రాయడం. ఆ ఎస్తేరు గారికి ఇస్తామన్న దాంట్లో మన హిందూ దేశం కూడా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. భలేగా అన్నాడు రాజుగారు, మళ్ళీ ఛాన్స్ రాదు, వచ్చిన పని మర్చిపోయి సరే అయితే రాజా సగం ఇచ్చేయండి అని అడగచ్చు కదా. కొంతమందికి తేరగా వస్తే ఏదైనా కావాలంట. ఏమొస్తే అప్పుడప్పుడు అంటారు ఫ్రీగా వస్తే అంట అని తాగేస్తారంట. ఏంటది? స్ట్రా వేసుకుని మరి తాగేస్తారంట. ఏంటది? ఇప్పుడు ఫ్రీగా రాజుగారు రాజ్యంలో సగం ఇచ్చేస్తారంటే ఇది ఎవరంటే సింపుల్గా భోజనాన్ని రమ్మందంట. నిజంగా ఎంత తెంగరదండి బాబు. ఎవరు? ఎస్తేరు గారు. ఎవరట? తెంగరదేనంటారా? అమాయకురాలు అంటారా? ఆడవాళ్ళు మాట అడుగుతారు, 1000 రూపాయలు పెట్టి భర్త మీకు చేరకొట్టాలని బట్టల షాప్ తీసుకెళ్తే ఏమంటారు? వద్దండి 500 కొనండి అంటారా? ఎలాగైనా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయనకి ఎలాగైనా కొనాలని మనసు వచ్చింది, ఇంకో 200 ఎక్కువైనా 2000 ఎక్కువైనా ఇప్పుడే గట్టిగా పట్టుకుంటే ఏంటి? ఇప్పుడే గట్టిగా పట్టుకుంటే 1500 అయినా కనిపించవచ్చు. అదే బండమౌడు అనుకోండి, బండ్లాంటి అనుకోండి, నోరు మూసుకుని మళ్ళీ అక్కడ అందరూ కూడా నా పరువు తీసేస్తాడు బాబు, మీకు ఏది నచ్చుతుందో అదేకోండి, మీకు ఏది నచ్చుతుందో అదేకోండి, చూసుకో నీకు ఏది నచ్చుతుంది కొంటానంటుంది కదా. వద్దండి మళ్ళీ అందరూ కూడా తీరా నేను 2000 రూపాయలు జీరో తీసేదాకా అక్కడి నుంచి చెడపడ తిట్టేస్తాడు. అందరూ కూడా సేమ్ అయిపోవాలి బాబు, ఎందుకు వచ్చింది ఆయన ఇష్టమైన ఏదో కొందరికి అద్దె కట్టేసుకుందాం అనుకుంటారు. ఇస్తే దగ్గర కదా మాట్లాడేయండి.
చెప్పరేటమ్మా? ఇస్తే తెగరదేనా తెలివైందా? మనమే అతి దురాశకు పోయి అత్యాశకు పోయి లేనిపోయి కష్టాలని తెచ్చుకునేది ఎవరంటే మనమే. ఇది రాజుగారికి దయ కలిగింది, రాజుగారు ఇస్తానన్నప్పుడు అర్ధరాజ్యం ఇస్తానంటే ఆవిడ ఏమడిగిందంట? ఏమందంట? ఎస్తేర్ అంటుందంట, రాజు నాకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజునకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. యుక్తం అంటే ఏంటి? యుక్తము అనే మాట్లాడుతూ మీకు చెప్పండి. మీకు మంచిది అనిపిస్తే, ఇది సరైనదని అనిపిస్తే, యుక్తం అంటే ఏంటంటే తెలివిగా ఆలోచించడం. చాలా యుక్తంగా ఆలోచించావు, చాలా తెలివిగా ఆలోచించావు, చాలా ఖచ్చితంగా బాగా ఆలోచించావు. ఇప్పుడు నీకు మంచిది అనిపిస్తే, నా ఆలోచన మంచిది అనిపిస్తే, నేను ఒక విందు చేయిస్తున్నాను, మీరు మీతో పాటుగా హామాను గారిని కూడా తీసుకొని రండి. ఎవరు తీసుకురమ్మన్నది? ఏంటిది? నన్ను రమ్మంటే రమ్మని మళ్ళీ ఎందుకు రమ్మంది అనుకోవచ్చుగా. రాజుగారికి ఎవరంటే బాగా ఇష్టమైపోయింది? ఇప్పుడు హామాను గారు అంటే ఇష్టం. అందుకనే ఆయన కుర్చీ తనకి దగ్గరికి ఇచ్చుకున్నాడంట. అందుకనే గొప్ప అధికారం అంతటి కూడా ఆయనకి ఇచ్చాడు కదా. అందుకని మీరు మీతో పాటుగా హామాను గారిని కూడా భోజనానికి రండి. ఏంటి ఇంత కష్టపడి ఇన్ని రోజులు ఉపవాసం ఉండి అసలు ఏం అడుగుదామని వెళ్ళింది, ఏం అడుగుతుంది? ఏం అడుగుదామని వెళ్ళింది, ఏం అడుగుతుంది? ఏం అడుగుతానని వెళ్ళి వెళ్తానని చెప్పింది? రాజుగారి దగ్గరికి లేదో రికమెండేషన్ కట్టుకొస్తాను, యూదుల్ని చంపకుండా ఆఫ్ చేస్తానని చెప్పి ఇవిడ ఏం మాట్లాడుతుంది అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత? అదే రాజుగారు అర్ధరాజ్యమైన ఇచ్చేస్తానని ఈ టైంలో అడిగేస్తే పని అయిపోదా? ఈవిడ ఆలోచన ఏంటో తెలుసా? అదొక్కటే ఆగిపోయింది అనుకోండి, అదొక్కటే ఆగిపోతే మళ్ళీ ఇంకో ఆలోచన చేస్తాడు ఎవరాడు? ఒకసారి తనకి నమస్కారం చేయనందుకే, తలంచనందుకే మొర్దెకైతో పాటు యూదులందరినీ నాశనం చేయాలనుకున్నాడు ఎవరు? హామాను. అలాంటిది ఈవిడ టార్గెట్ అక్కడ వాళ్ళ యూదులకు వచ్చిన శిక్షణ ఆఫ్ చేయడం కాదు, అలాంటి శిక్షలు విధించేవాడు లేకుండా చేయాలి. అది ఆవిడ టార్గెట్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇంకో విషయం చెప్తాను, మీ అవసరం తీర్చుకోవడం మీ టార్గెట్, అవసరాలు తీర్చే దేవుడే మీ దగ్గర ఉంటే అది అసలు టార్గెట్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన టార్గెట్ ఏదై ఉండాలి చెప్పాలి? అవసరం తీరడానికి డబ్బులా? అసలు ఆ డబ్బులు ఇచ్చే దేవుడే మనతో ఉంటే మాట్లాడరే. కొంతమంది భక్తులు చాలా తెలివైన వాళ్ళు ఏమడుగుతారంటే, ఏముంది ప్రభు, నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే చాలు. తెలుగుతో కూడా అనుకుంటారు ఏంటండి? ఏమండి భక్తులు తెలుగు తక్కువ అనుకుంటారా? వీళ్ళు ఎప్పుడు చూసినా బంగారం అడుగుతారు, వెండి అడుగుతారు, ఏం అడుగుతారు? ఏమంటే సులభం తెలుగు తక్కువ, అప్పటికే తెలివైనడు. నాకేమొద్దు ప్రభు, ఆ తెలివికి జ్ఞానం అని అడిగాడు. ఎందుకంటే ఆ తెలివికి అట్లా జ్ఞానం దేవుడి దగ్గర ఉన్నాయి. ఆ ఇచ్చాడు అంటే దేవుడే నాతో ఉంటాడు, దేవుడు నాతో ఉంటే నాతో ఉంటే. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇలా నీ అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు తెచ్చాలని అనుకుంటావు, నీ కష్టాలు తీరడానికి ఆస్తులు తెచ్చాలనుకుంటావు, నువ్వు పరిపాలన చేసుకోవడానికి ఆరోగ్యం తెచ్చుకోవాలనుకుంటావు. కానీ నిజంగా నువ్వు ఆలోచిస్తే అసలు ఇవన్నీ ఇచ్చి దేవుడే నాతో ఉంటే, ఆ ప్రభువే నాలో ఉంటే, ఆ ప్రభువే నా హృదయంలో ఉంటే మాట్లాడేమా? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను. Hallelujah.
హల్లెలూయా. అసలు నీతో సమానమైంది ఈ లోకంలో ఏది లేదనుకున్నప్పుడు లోకంలో ఎన్ని అడుగుతున్నాం కానీ లోకంలో ఏది కూడా ఆయనకి సమానం కాదని తెలిసి ఆయన ఎందుకు అడుగుతలేదు మనం? నువ్వే నాకు కావాలి ప్రభువా, ఉంటే చాలయ్యా. ఎస్తేరుకి తెలుసు రాజుగారు ఇస్తే సగం రాజ్యం, అదే రాజుగారు తత్వ ఉంటే 127 సంవత్సరాలు కానీ దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రాజుగారు తత్వ ఉంటే రాజ్యం అంతా ఆవిడదే. ఇవాళ అడిగిందనుకో 63.5 మాత్రమే ఆవిడ. ఏమండి? 63.5 మాత్రమే ఆవిడ, మిగిలిన ఆవిడ కాదు. కానీ అదే రాజుగారు తనతో ఉంటే, తను రాజుగారితో ఉంటే రాజ్యం అంతా కూడా అన్నదే. రాజ్యం అంతటికి రాణి ఇప్పుడు. అప్పుడైతే 63.5కే రాణి అవుతుంది, ఆవిడే మహారాణి అవుతుంది. పిల్లరా, దేవుని పిల్లలు గమనించాలి. ఇక్కడ మనం ఎన్నెన్నో అడుగుతున్నాం కానీ ప్రభువా నువ్వు నాతో ఉంటే చాలని మనం అడుగుతున్నామా దేవుణ్ణి? హృదయపూర్వకంగా దేవాది దేవుడిని అడుగుతున్నామా? ఈ సహోదరులు దయచేసి గమనించాలి. ఆవిడ అడిగిందంట భోజనానికి రండి. రాజుగారికి ఏమర్థం కాలేదు. అలాగే అక్కడున్న హామానికి అస్సలు అర్థం కాలేదు. పాపం ఈవిడ ప్లాన్ ఏంటో తెలియక చాలా సంబరపడిపోతున్నాడట. రాణిగారికి రాజుగారే కాదు నేనంటే కూడా చాలా అభిమానం. పాపం ఏంటండి, నేనన్నా కూడా ఎవరికి అమ్మాను? రాణి గారు రాజుగారు పక్కనే రమ్మనొచ్చు, కానీ నన్ను కూడా రమ్మంది. చూడండి, ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టమని రాజు సెలవీయగా రాజును హామాను ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చేసారు? ఇప్పుడు ఆవిడ ఆర్డర్ తీసుకుంది, రాజుగారి యొక్క అనుమతి తీసుకుంది, రాజుగారు వస్తానని మాట ఇచ్చాడు ఆయన. సరే అయితే త్వరగా చేయి, నువ్వు త్వరగా చేస్తే నేను భోజనానికి వస్తాను. ఏ యూదులైతే చంపించాలనుకున్నాడో హామాను, ఆ హామాను తనకు తెలియకుండానే అదే యూదురాలింటికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? భోజనానికి వెళ్తున్నాడు. బైబిల్లో మాట ఉంది, నీ శత్రువు ఆకలి ఉంటే భోజనం పెట్టు. అమ్మ ఎంత బాగా భోజనం పెడుతుందో చూడండి. దేవునికి స్తోత్రం కదా. ఎంత కుట్ర చేసినోడికి ఎవరైనా భోజనం పెడతాడా? మీరే చెప్పాలి. యూదులందరినీ చంపించడానికి కుట్ర చేసిన వ్యక్తికి 3 రోజులు తిండి మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి భోజనం పెడతాడు ఎవడైనా? మాట్లాడేటమ్మా, నీ శత్రువు ఆకలి గురింటే భోజనం పెట్టు. నువ్వు భోజనమే పెడతావు, కానీ నిప్పుల కుప్ప వాళ్ళ మీద పొయ్యబడుతుంది అని బైబిల్లో ఉంది. పాపం నిప్పుల కుప్ప ఒకటి రెడీగా ఉన్న సంగతి ఎవరికి తెలియదు. సంకలు కొట్టుకుంటే ఎక్కడికి బయలుదేరాడు? చెప్పాలి, ఎక్కడికి బయలుదేరాడు? ఎవరు వాక్యం ఎంత బాగా పాటిస్తుంది ఎస్తేరు. శత్రువుకి ఏం పెడుతున్నప్పుడు తన ఇంట్లో ఎవరిని తెలియకుండానే రాజుగారు శత్రువు అయ్యాడు. ఎందుకని? తనకి తెలియదు. కుట్రలో ఇరుక్కుపోయిన సంగతి ఎవరికి తెలియదు? రాజుగారికి తెలియదు. తెలియకుండా ఒక రకంగా రాజుగారు శత్రువే, తెలిసి ఖచ్చితంగా ఎవరు శత్రువు? ఇక్కడ హామాను గారి శత్రువు. వీళ్ళిద్దరికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏం ఏర్పాటు చేసింది? మీరు ఎవరికైనా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారా? మాట్లాడేకమ్మా, రండి వండి పెట్టాం తినేలా. ఇదా కొంతమంది చెప్తారండి సహోదరులు, ఎంత బాగా చెప్తారా? అగో వండి తగలేసాను తినేయాలంటే ఎంత ప్రేమగా చెప్పారు అనుకుంటున్నారు? నిజమేనా? ఎప్పుడైనా మన వినోదంతో మనం ఇలా మాట్లాడతాం. వినోదం వచ్చి టీ అడిగారనుకో, తేరగా ఉందనుకున్నావా ఇక్కడ? ఇదేంటంటే ప్రాబ్లం నమ్ముకున్నాం. టీ అడిగితే బూస్ట్ కలిపి పాలు. దేవుడు పిల్లలు చేయాల్సిన పని అది. కానీ మీరు మారట్లా. ఎందుకు మారట్లేదంటే, నేను కోపం ఉందంటే టీ కాదు, ఉడుకు నీళ్ళు కాసి ముఖం మీద వేస్తానంటున్నాను. ఎస్తేరు కూడా అలా చేయొచ్చుగా? చెప్పడమా? ఎస్తేరు అలా చేయొచ్చు, చేయకూడదా?
మీరైతే ఆవిడ ప్లేస్లో అలాగే చేస్తారు. కానీ ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ చెప్పాలి చెప్పాలి. ఆడవాళ్ళు చాలా సీరియస్గా కోపంగా చూస్తున్నారు. అదేదో మీరు మరగబెట్టి పట్టుకుని పోసేయండి, ఏం పర్లా. నా మీద కోపంగా ఉంటే దేవునికి స్తోత్రం కలుగుగా. చెప్దాం స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. అలాంటి మాటలు సహోదరులు రావచ్చాండి మనకి. మనం ఎవరిని చూసి నేర్చుకోవాలి ఈరోజు? చెప్పాలి, ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఖచ్చితంగా ఎస్తేరు గారిని చూసి మనం నేర్చుకోవాలి. విరోధి ఒక ప్రక్కన తెలియకుండానే విరోధి అయ్యాడు రాజు. ఖచ్చితంగా తెలిసి విరోధి అయ్యాడు ఎవరు? హామాను. వీళ్ళిద్దరికీ తన ఇంట్లో, అది కూడా ఉపవాసం ఉంది, దేవునికి మొరపెట్టి 3 దినాలు గట్టిగా ఉపవాసం చేసి, ఈవిడ ఉపవాసం, పరిగెత్తుల ఉపవాసం, యూదులందరూ ఉపవాసం చేసి వీళ్ళకి గ్రాండ్గా విందు ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు వారి జీవితంలో ఏమి నెరవేరుతుందండి? దేవుని వాక్యము నెరవేరుతుంది. ఒకవేళ అలాంటి అవకాశం, టీ ఇచ్చే అవకాశం అంతా వదలక, టీ కాదు బూస్ట్ ఇచ్చే, దేవుని వాక్యం నీ పట్ల నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏం నెరవేరుతుందండి? చెప్పాలి. కాస్తంత పప్పు టమాటా వేసి భోజనం పెట్టమంటే మాంసం మామిడికాయ భోజనం పెట్టు. దేవునికి స్తోత్రం కలుగుగా. అవునే కదా? ఇస్తే చేసింది అదేనా? మీరు చెయ్యాలంటే మాట్లాడలేండి. ఇష్టం లేదా? మాంసం మామిడికాయ మాట్లాడితే లెంపకాయ చూస్తున్నారు మీరు. నా ప్రియ సహోదరులు సహోదరులు దయచేసి గమనించాలి. ఇక్కడ దేవుని వాక్యం వింటూ గొప్ప కాదు, ఆ వాక్యాన్ని మీరు ఏం చేయాలి? పాటించాలి. ఒక వ్యక్తి నన్ను చెడమడ తిట్టేసాడు. రాత్రంతా నాకు నిద్రపట్ల. మరి బెన్నీ గారి ప్లేస్లో ఒకప్పుడు పాత శంకర్ ఉంటే ఏమైనా చేసేసినేమో. ఆ రాత్రి జుట్టుకుని బయటకు లాక్కి బయట రోడ్డు మీద గెంటేద్దునేమో. కానీ బెన్నీ గారు ఉన్నారు, కానీ ఇక్కడ శంకర్ లేడు. ఇప్పుడు జాన్ బెన్నీ ఉన్నాడు. ఆ రాత్రి అంతా ఇదే బలిపీఠ మీద కూర్చుని కన్నీరు గార్చి దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడు నాలో ఉన్న దుఃఖాన్ని తీసుకొచ్చాడు. ఆ మరుసటి రోజు అతనికి శాలువా కప్పి సన్మానం చేశాను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏం చేశాను? వాక్యము నెరవేరింది. నేను ఇంతలా తిట్టేస్తే నాకు శాలువా కప్పి సన్మానం చేశాడని ఆ మనిషికి మనశ్శాంతి లేదు. ఏ మనిషికి మనశ్శాంతి లేదు? నేను ఏ వ్యక్తికి అయితే సన్మానం చేశానో ఆ వ్యక్తికి మనశ్శాంతి లేదు. అనుకున్నాడంట, పొమ్మంటాడు బయటికి అని అనుకున్నాను. అలాంటిది నాకు సన్మానం చేశాడేంటి? పొర్రబంది పిచ్చోడైపోయాడు. ప్రయాణంలో వెళ్తా కూడా ఫోన్ చేసి, సారీ నన్ను క్షమించు, నేను అనరాని మాట్లాడినాను నేనని చెప్పి ఫోన్లో తన క్షమాపణ అడిగాడు నన్ను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. తిట్టినోళ్ళు తిరిగి తిట్టేసి పగలో ప్రతీకారాలు తీర్చేసుకుంటే లాభం లేదు. నీ పగ ఏంటో తెలుసా? ప్రేమతో చంపేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేంతో చంపేయాలి మనం? ఏంటి చెప్పండి? నీ శత్రువుని ప్రేమతో చంపేటేంటి? శుభ్రంగా బతిమలాడి కూరి పెట్టేయాలి. బిర్యానీ పెడతావో ఏం పెడతావో, అంతేకాని బయట పోవాలి అనగా, వేడులు కాసి పోస్తానని అనగా, గొమ్మ పెట్టి కాలని కొడతానని అనగా, ఇలాంటివి ఎన్నో చేయొచ్చు. ఎవరు చెప్పండి? ఎన్ని ఎవరు చేయొచ్చు? ఎస్తేరు చేయొచ్చు. అవేమీ చేయట్లా. చాలా చక్కగా దేవుని ఇచ్చిన జ్ఞానంతో దేవుని చిత్తాన్ని కనిపెట్టిన ఆమె దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో కూడా మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మన చుట్టుపక్కలే ఉంటారు, మన ఇంట్లో కూడా ఉంటారు. వాళ్ళు పగకి మనం పగ, వాళ్ళ కోపానికి మనం కోపం, వాళ్ళ మాట అంటే మనం పని మాట్లాడడం, దట్ ఈస్ నాట్ రైట్. అది కరెక్ట్గా, అది సరైనదిగా. వాడు ఎటువంటి వారైనా నువ్వు ప్రేమించడం నేర్చుకో, ఆదరించడం నేర్చుకో, భోజనం పెట్టడం నేర్చుకో, గౌరవించడం నేర్చుకో. వాళ్ళ గడ్డి తిన్నారు కదా, మనం కూడా గడ్డి తింటే అలాగే మనకి ఇంకా తేడా లేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు వాక్యం వింటున్న మీరు ఏమనుకుంటున్నారు? ఇంటికి వెళ్ళారు మీరు కూడా వాళ్ళని, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భోజనాన్ని పిలిచేయండి. పిలుస్తారా? మాట్లాడే వస్తే పడతాం కానీ పరగట్టుకుని పిలుస్తావు ఏంటన్నా చూస్తున్నారు. ఇస్తే నేను పిల్ల పిలిచిందే పిల్లగా. గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి.
వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు గ్లాసు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. అలాంటి వాడు అసలు పలకరించను. ఇంట్లో వాళ్ళు కనపడగానే వాళ్ళ ముఖం మీద తలుపు డబ్బీలు మనం వేసేస్తాను అన్నట్టు చూపుతున్నారు కొంతమంది. ఏం చేయాలి మనం? బ్రదర్స్ మీరు చెప్పండి, వాళ్ళు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. ఏం చేయాలి మనం? భోజేయాలి. భోజనానికి వాళ్ళతో పాటు మనం కలిసి కూర్చొని చేద్దాం, తప్పేమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తనను దూషించిన వారిని, అవమానపరిచిన వారిని, ఆ మొక్క మీద ఉమ్మేసిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని కూడా ఆయన క్షమించేశాడు. మనం కూడా ఏం చేయలేదు? క్షమించి దేవునికి స్తోత్రం కలుగుగాక. చేద్దాం, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నువ్వు ఎలాంటి భూషణాలు ధరించుకుని నువ్వు దేవుడు, రారాజైన దేవుడి ముందు నువ్వు ఏ విధంగా నువ్వు నిలబడ్డావు? ఎస్తేర్ యొక్క ఉపవాసం చేసింది, ఎస్తేర్ యొక్క ప్రార్థన చేసింది, యూదులందరూ ఉపవాసం ప్రార్థన చేశారు. ఆమె పరిశుద్ధమైన రాజభూషణాలు ధరించుకుంది. ఈరోజు నువ్వు కూడా ఏదో అడుగుదామని వచ్చావు దేవుడి మందిరానికి. నువ్వు కూడా ఏదో అడుగుదామని వచ్చావు. అడుగుదామని వచ్చిన నువ్వు రాజభూషణాలు ధరించావా, పాపభూషణాలు ధరించావా? ఎలాంటి సిద్ధపాటుతో నువ్వు వచ్చావు? ఒకవేళ ఈ సిద్ధపాటు సరైందో కాదో ఆలోచించుకొని ఉన్నారు. మనకు కూడా చాలా మంది విరోధులు ఉన్నారు. వాళ్ళ కాదు మనం చూడాల్సింది, ప్రేమామయుడైన దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. సమస్యలు వచ్చినప్పుడైనా, కనీసం ఉత్తప్పుడు కాకపోయినా సమస్యలు వచ్చినప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఇక్కడ ఏడవడం కాదు, అదేదో ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఎడుద్దాం, ప్రార్థన చేద్దాం, ఆయన ముందుకుందా. నేను సేఫ్గా ఉన్నాను కదా, నా కుటుంబం ఏమైపోయినా పర్లేదని అనుకోవద్దు. నేను బాగానే ఉన్నాను, నా భార్య ఏమైపోతే నాకెందుకు, నేను బాగానే ఉన్నాను, నా భర్త ఏమైపోతే నాకెందుకు, మేము బాగానే ఉన్నాం, మా పిల్లలు ఏమైపోతే మాకెందుకు. ఇప్పుడు చాలా మంది పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత మేము బాగానే ఉన్నాం, మా అమ్మ నాన్న ఏమైపోతే మాకెందుకు అనుకుంటున్నారు. చాలా మంది అలా అనుకుంటున్నారు. వీళ్ళరా వద్దండి, అలా అనుకోవద్దు. మనం అందరం కుటుంబం. అప్పుడు ఈ కుటుంబం ఎవరికి బాగోకపోయినా మనం అందరం కూడా ఏం చేయాలి? స్పందించాలి. స్పందించకపోతే నిన్ను బండరాయి అంటారు, నిన్ను ఆ జీవంలోని బండరాయి అంటారు. ఏం లేకపోతే స్పందన నీలో లేకపోతే స్పందించాలి. నా ప్రియ సహోదరులు, సహోదరులు, ఈరోజు ఈ ఆత్మీయ పాఠంలో నుంచి, ఎస్తేరు గ్రంథంలో నుంచి, ఈ యొక్క 5వ అధ్యాయంలో నుంచి మనం ఎన్నో విషయాలు ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఒకవేళ అందులో మంచి కనిపించింది, చెడు కనిపించింది, తప్పులు కనిపిస్తున్నాయి, మంచి మనసు, ప్రేమ కనిపిస్తుంది. ఇందులో నీలో వెతుక్కో, ఈ గుణాల్లో ఏమున్నాయి నీలో? అసలు మంచి గుణాలు నీలో ఉన్నాయా? చెడ్డ గుణాలు నీలో ఉన్నాయా? ఇప్పుడు దాకా ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉంటున్నావు? ఎలా ఉండాలనుకుంటున్నావు? ఇవన్నీ ముందేసేసుకుని, ఈ గుణాలన్నీ ముందేసేసుకుని, ఇప్పుడు దాకా మన వాక్యంలో ఉన్న విషయాలన్నీ ముందేసేసుకుని, అందులో ఉండకూడదు ఏమన్నా నాలో ఉన్నాయా, అందులో ఉండాల్సిన నాలో ఏమన్నా లేవా అని చెప్పి మనం ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? మనకు కూడా వాక్యాన్ని ముగించుకుని ఎందుకు వెళ్ళిపోదాం. వచ్చేవారు మిగిలిన బాగా విందాం. దయచేసి మోకరిందాం, హృదయపూర్వకంగా మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు ఎస్తేరు ఆ విందుకు పిలిచినట్లుగా మధ్యాకాశంలో ఒక గొప్ప విందు చేయించబోతున్నారు దేవుడు. ఆ విందుకు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు దేవుడు. ఆ విందులో పాల్గొనలు పొందాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధ భూషణాలను, రాజభూషణాలను మనం ధరించుకోవాలి. దేవుని ముందుకు వెళ్ళాలి అంటే, రారాజైన దేవుని ముందు మనం నిలబడాలి అంటే, మనం ముందుగా దేవుని దయను సంపాదించుకోవాలి. ఆ దయ సంపాదించడానికి ఆమె ఉపవాసం ఉంది. ఆ దయ సంపాదించడానికి ఆమె ప్రార్థనలు చేసింది. యూదులందరూ ప్రార్థన చేశారు. రాజుగారు దయ కంటే ముందు వారు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని దయను సంపాదించారు. ప్రియ సహోదరులు, సహోదరులు, దేవుని దయను సంపాదించావా? ఎంతమంది మీలో దేవుని దయను సంపాదించుకున్నారు? ఇంకా ఆ దయ లేకుండానే, ఆ కృప లేకుండానే మీరు జీవిస్తున్నారా? నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని
లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేని బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేని బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేని బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేని బ్రతుకలేనయ్యా మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిమే నీవు మాధుర్యముగా మార్చి మాదిని చూపి మరుగమించావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిమే నీవు మాధుర్యముగా మార్చి మాదిని చూపి మరుగమించావు మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ఆజ్ఞామార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆమీయులతో చేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞామార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆమీయులతో చేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప యేసయ్యా
నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. ప్రియ సహోదరులు సహోదరులు, దేవుని కృపను నువ్వు సంపాదించుకున్నావా? దేవుని దయను నువ్వు సంపాదించుకున్నావా? నేనేమో కావాలని అడుగుతున్నాను కానీ అయ్యా నువ్వు ఉంటే నాతో చాలయ్యా అని ఎప్పుడైనా అడిగావా? రాజ్యంలో సగభాగం ఇస్తానన్నాడు రాజుగారు. 63 సంస్థానాలు ఆమె ఏమి అడగట్ల, నా ఇంటికి భోజనానికి వస్తే చాలు, నేను ఇచ్చే విందుకు మీరు వస్తే చాలు అంటూ చాలా జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని దయను సంపాదించుకుని వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. రాజుగారు ముందు నిలవడానికి అవకాశం లేకపోయినా కూడా రాజభూషణాలు ధరించుకుని వచ్చింది. ఈరోజు పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో నశించిపోతున్న మనము ఇంకా పాపంలోనే జీవిస్తూ ఆ పాపాలు ఒప్పుకోకుండా కప్పుకొని ప్రభువు ముందుకు వచ్చి సహాయం చేయమని ఏ రీతిగా నువ్వు అడుగుతున్నావు? ముందుగా నీలో ఉన్న పాపాలను ఒప్పుకో, ప్రభువుని క్షమించమని క్షమాపణ వేడుకో, దేవుని దయను సంపాదించుకో. నీకు ఆ దేవుని దయ కావాలా? అడుగు దేవుణ్ణి, హృదయపూర్వకంగా అడుగు దేవుణ్ణి, మనస్ఫూర్తిగా దేవుని అడుగు. నన్ను క్షమించు నాన్న, క్షమించు నాన్న, నా విరోధుల్ని నేను ఇంకా క్షమించగలిగే స్థితిలో లేనయ్యా. ఇంకా నాలో కోపము, ద్వేషము, ఆ యొక్క పాపము, అపరాధములు ఉన్నాయ్యా. క్షమించు దేవా, మన్నించు దేవా. అడుగుదామా దేవుణ్ణి? అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మీ హృదయాలను సిద్ధపరచుకోండి, మీ మనస్సులను సిద్ధపరచుకోండి. దేవుని యొక్క మీ ప్రవర్తన ఎలా ఉందో దయచేసి చూసుకోండి. సరి లేకపోతే సరి చేసుకోండి. ప్రార్థనా పూర్వకంగా ఉందా? చెప్పబడిన వాక్య భాగం కొరకు సహోదరులు సురేష్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. మనమందరం ప్రార్థనా పూర్వకంగా ఉన్నాం. ప్రార్థనా పూర్వకంగా ఉన్నాం. గొంతు ఎత్తి చాటెదను, నడుము కట్టి పయనింతును. గొంతు ఎత్తి చాటెదను, నడుము కట్టి పయనింతును. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. నిన్ను నన్ను ఎన్నడూ విడువలేదు.
చెప్దాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, దేవుని మహాకృపలో మరి దేవుడు గడిచిన వారం అంతా కూడా మనం కాచి కాపాడి భద్రంగా జీవితం చేశారు. అందుని బట్టి మేము దేవుడు స్తుతిస్తూ ఉన్నాను. మరి గడిచిన ఆదివారం ఇక్కడ ఆరాధన అయ్యి మరి భోజనాలు ప్రారంభం అవుతాయి అనుకున్న సమయానికి మన ప్రియులు పర్వత్ శ్రీ గారు వారి అక్కయ్య గారు మరి సడన్గా మరి నిద్రించారని తెలిసి మరి వారు కంగారుగా వెళ్ళారు. అయితే వాళ్ళ అక్కయ్య గారు చనిపోయారు. తామరపల్లి. అయితే మరి ఆ కుటుంబం ఆదరణ కోసం, ఓదార్పు కోసం ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ కూడా నేను తెలియచేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగాక. రేపటి రోజున అక్కడ మరి స్మారకుడిగా ఏర్పాటు చేశారు. మరి మీ అందరికీ చెప్పమని చెప్పి మరి సహోదరులు చెప్పడం జరిగింది. మరి ఆ కుటుంబం కోసం, ఆదరణ కోసం ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. అలాగే మరి కొన్ని సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి మన ముందు. దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు నాగమణి. నాకు తలనొప్పితో వచ్చాను. శుక్రవారం అయ్యగారు ప్రార్థన చేశారు. దేవుడు నన్ను స్వస్థపరిచారని చెప్పి మరి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. దేవుడు సహోదరి పట్ల చేసిన మేలును బట్టి మనందరం సంతోషంగా దేవుని నామములో చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సాక్ష్యం. దేవునికి వందనాలు. ఆత్మీయ తండ్రికి, తల్లికి వందనాలు. నా పేరు లక్ష్మి. మా సిస్టర్ సంధ్య తన భర్త పవన్ కుమార్ గురించి గడిచిన శుక్రవారం డెంగ్యూ ఫీవర్ వచ్చింది. గడిచిన శుక్రవారం ఆలయం ప్రేయర్లో ఆత్మీయ తండ్రి గారు అలాగే సంఘమంతా కలిసి ప్రార్థన చేశారు. దేవుడు స్వస్థత ఇచ్చారండి. ప్రార్థన చేసిన దైవజనులకు, సంఘ విశ్వాసులకు నా 2 వందనాలు. కార్యం చేసిన దేవునికి 2 వందనాలు. అలాగే ఇప్పుడు మా సిస్టర్ సంధ్య ప్రెగ్నెంట్, అబ్బాయి కావాలని ఆశపడుతూ ఉంది. మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం వల్లని ప్రార్థన అవసరం కోరుతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగుగాక. మరి గత శుక్రవారం రాత్రి ఆయన మరి పవన్ గారి కోసం ప్రార్థన చేశాం. దేవుడు చేసిన మేలు బట్టి మనమందరం సంతోషంగా చదువు దేవుడు. హల్లెలూయా. మరొక సాక్ష్యం ఉంది మన మధ్యలో. మరొక సాక్ష్యం. దేవునికి వందనాలు, అయ్యారికి అమ్మగారికి వందనాలు, సంఘ సహోదరులకు వందనాలు. నా పేరు వెనకోటి మేరీ, మండలపేట. మా సహోదరుడు పాము శ్రీనివాస్, పాతకోట గ్రామం. తన గుండెలో చిల్లు పడిందని ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. మళ్ళీ పెద్ద సర్జరీ చేయాలని చెప్పారు. అప్పుడు నేను ప్రార్థన అవసరం కోరినప్పుడు అయ్యగారు, అమ్మగారు, సంఘ సహోదరులందరూ ప్రార్థన చేశారు. దేవుడు ప్రార్థన ఆలకించి పెద్ద సర్జరీ కాకుండా చిన్న సర్జరీతోనే మరి మా సహోదరుడు కోలుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మరి మేలు చేసిన దేవునికి వందనాలు, ప్రార్థించిన వారికి ప్రత్యేకమైన వందనాలు చెప్పి సాక్ష్యం చెప్తా ఉన్నారు. దేవుడు చేసిన మేలు బట్టి మనం అలాగే మరొక సాక్ష్యం. మన మధ్యలో రామచంద్రపురం నుండి వల్లు సూరిబాబు గారు, అలాగే ధనలక్ష్మి మరి వారు మన మధ్యలోకి వచ్చారు. ఈరోజు వారి యొక్క కుమారుడు గిరి సచివాలయం ఉద్యోగంలో లైన్మెన్ జాబ్ కోసం ప్రార్థన అవసరం కోరారండి. మరి వారు ప్రార్థన అవసరం కోరినప్పుడు వారి కోసం ప్రార్థన చేశాం. దేవుడు వారి కుమారుడు గిరికి మరి లైన్మెన్గా సచివాలయంలో ఆ జాబ్, గ్రామ సచివాలయంలో ఆ జాబ్ రావడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడు చేసిన మేలు బట్టి దేవుడు నామమున వందనాలు. దేవుడికి మహిమ కలుగుగాక. ఇక్కడ ఉన్నారా గిరి? ఈ అబ్బాయి దేవుడు మరి ఈ అబ్బాయి గిరికి దేవుడు మరి చక్కగా లైన్మెన్గా గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. దేవుడు చేసిన మేలు బట్టి దేవుడు సూర్యబాబు గారు ధనలక్ష్మి వచ్చారండి. ధనలక్ష్మి కనిపించి సూర్యబాబు గారు కనిపించలేదు. వచ్చారమ్మా? ఓకే, కూర్చోండి. మరి ఈ సమయంలో ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా ఇంతవరకు మీ కృపలో కాచి దాచి భద్రంగా జీవితం చేసినందుకు వందనాలు తండ్రి.
ఇంతవరకు ఈ ఆరాధనకు మీరు అధ్యక్షులుగా ఉండి మీ ఆత్మ స్వాధీనంలో ఆధీనంలో ఈ యొక్క ఆరాధన నడిపించినందుకు జరిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు ప్రభువా మీ యొక్క ప్రసన్నత మాతో ఉంచి, మీ సన్నిధి మాతో ఉంచి, మీ యొక్క ప్రభావంను మాతో ఉంచి నాయన మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా దేవా, మరి ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించే భాగ్యము దయచేసినందుకు వందనాలు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు ప్రభువా. నా తండ్రి, మరి ధ్యాన కీర్తన ద్వారా సగమంతా కలిసి వాక్యాన్ని కలిసి చదివే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. వాక్య భాగంలో నుండి అమూల్యమైన శ్రేష్టమైన సంగతులను మీరు మాకు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నా దేవా, పరిశుద్ధాత్మ దేవుడా, మీకు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా తండ్రి, వినిన వర్తమానము అందరి హృదయాలను బదులుపరచండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా అన్వయించుకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ మీరు ముందుకు సాగడానికి సహాయం దయచేయమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. వినిన వర్తమానము సాతాను దొంగిలించి కూడా సహాయం చేయడానికి వందనాలు. మరి ఈరోజు మీ సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతి సహోదరుని సహోదరుని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. నా తండ్రి, చంటి బిడ్డలను, చంటి బిడ్డ తల్లులను, సండే స్కూల్ బిడ్డలను, ఆయన సండే స్కూల్ టీచర్స్ను, ఎవరి కుమారులను ఎవరి కుమార్తెలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. నా తండ్రి, మీ స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, మరి చదువుకుంటున్న బిడ్డలను, ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారిని, వివాహాలు జరగవలసిన వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వివాహాలై దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా, మరి వారి కుటుంబాలను మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం. మధ్య వయస్కులను, వృద్ధులను, విధవరాలను, అనాథ బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలు చేస్తున్న వ్యాపారాలను, ఉద్యోగులను, పాడి పంటలను, చేతి వృత్తులను, కుల వృత్తులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. తండ్రి, సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా ప్రభువా. ఈ సంఘం ద్వారా రక్షించబడి నాయన పరిపాలన కొరకు, ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు, దూర ప్రాంతాలు, దూర దేశాలు వెళ్ళిన వారిని, వివాహాలు అత్తవారికి వెళ్ళిన వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. సమస్తము మీ చేతులకు అప్పగించి ఉండగా రాబోయే 6 దినాలు సోమవారము యేసు నామములో దీవించబడుదురు గాక, మంగళవారమును యేసు నామములో దీవించబడుదురు గాక, బుధవారమును యేసు నామములో దీవించబడుదురు గాక, గురువారమును యేసు నామములో దీవించబడుదురు గాక, శుక్రవారమును యేసు నామములో దీవించబడుదురు గాక, శనివారమును యేసు నామములో దీవించబడుదురు గాక. 6 దినాలు మీ దీవెనలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో, సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఈరోజు కొత్తగా మీ మందిరానికి వచ్చిన బిడ్డలను కూడా ప్రత్యేకంగా దీవించి మీ కృపలో వర్ధిల్లేసేయండి. అన్ని విధాలుగా మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బిడ్డలు గుంపులు ఇచ్చిన ఈ కానుకలను, దశమ భాగములను, ప్రతిష్ఠించిన అర్పణలను, ప్రథమ ఫలములను, మొక్కుబడులను, కృతజ్ఞతార్పణలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. సమస్తమును యేసు నామములో అంగీకరించబడునుగాక. వారి నిమిత్తమై మీ గుంపులు వెప్పబడునుగాక. ప్రతి వారి కోరిక యేసు నామములో తృప్తిపరచబడునుగాక. దీవెన వర్షము యేసు నామములో కుమ్మరించబడునుగాక. తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో ఎవరి గృహాలు వారు వెళుతూ ఉండగా సురక్షితంగా క్షేమంగా వారి వారి గృహాలకు, గ్రామాలకు, గమ్యాలకు చేర్చండి. మళ్ళీ మీ చిత్తమైతే రావడాల్సిన ప్రభువా, మేమందరం కలుసుకుని మీరు ఆనంద సంతోషాన్ని దయచేయమని, మీరు రాకడల రాజ్యంలో మమ్మల్ని అందరినీ చేర్చుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా బ్రతుకులాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, మీ సహవాసము, సమాధానం, సంతోషము ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన భయభక్తులు గల వారికి, ఇంతవరకు ఆనందంలో పాల్పొందులు పొందిన బిడ్డలకును, సమస్త పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమునకును సదాకాలం నుంచి తోడగా నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు నామమునకి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు కారణం కలుగును గాక. ఆమేన్. 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 మీ అందరికీ నా వందనాలు. దేవుని అందరిని దీవించి ఆశీర్వదించును గాక.